ద బెస్ట్. ఐ థింక్ నేను చాలా నవ్వుకున్న సినిమా ఇది, సుప్రీం. మరి ఇవాళ సక్సెస్ మీట్ జరగబోతుంది. అండ్ యూజువల్గా సక్సెస్ మీట్స్ చాలా సినిమాలకు మనం చేసుకుంటూ ఉంటాం, రెగ్యులర్గా చేస్తూ ఉంటాం. బట్ ఈ సినిమా సక్సెస్ మీట్ వచ్చేసి చాలా డిఫరెంట్, చాలా మనసుకి హత్తుకునేలా ఉండబోతుంది. అదైతే ఫర్ షూర్. ఎందుకంటే మనకు లైఫ్లో చాలామంది హెల్ప్ చేస్తారు, అండ్ వాళ్ళకి మనం తిరిగి హెల్ప్ చేస్తే మనకి చాలా పెద్ద ప్రాబ్లం నుంచి మనం కంట్రోల్ చేసుకోవచ్చు. వాళ్ళు మనకి హెల్ప్ చేస్తారని ఈ సినిమాలో ఒక చిన్ని బాబు చాలా చెప్పకనే చెప్పాడు. సో మరి ఫ్యామిలీ అందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్న ఈ బ్యూటిఫుల్ సినిమా. మరి ఈ సినిమా సక్సెస్ మీట్కి విచ్చేసిన వారందరికీ మరొకసారి సాధన స్వాగతం, సుస్వాగతం. అండ్ మన తెలుగు సెలబ్రిటీస్ అండ్ అలాగే భోజ్పురి ఫేమస్ హీరో మన కిషన్ గారికి కూడా హలో. ఇవాళ మనం చాలామంది గురించి మాట్లాడబోతున్నాం అండ్ చాలా ఇంట్రెస్టింగ్గా స్పెషల్గా ఉండబోతుంది ఈ షో. మరి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ఇవాళ మన సక్సెస్ మీట్ స్టార్ట్ చేద్దాం. అయితే అన్నిటికంటే ముందు యూజువల్గా హీరోయిన్ పిలుద్దాం అనకుండా ఇవాళ నాకు చాలా ఇష్టమైన వాళ్ళు వస్తున్నారు. ఎవరో తెలుసా? ఓ బెల్లం శ్రీదేవి, నా బెల్లం శ్రీదేవి. ఎస్, మన ఎస్ఐ శ్రీదేవితో పాటు కానిస్టేబుల్ ఎక్కడయ్యా బాబు, వేర్ ఆర్ యూ? ఐ రిక్వెస్ట్ బోత్ ఆఫ్ దెమ్ టు కమ్ ఆన్ ద స్టేజ్. ఇవాళ మీరిద్దరే మా ఫస్ట్ గెస్ట్లు అనమాట. సో గట్టిగా చెప్పట్లు. మామూలుగా కాదండి, బెల్లం శ్రీదేవి ఇరగ్గొట్టేసింది. అండ్ అలాగే మన బ్యూటిఫుల్ గెస్ట్లకి బొకేస్ అందజేయవలసిందిగా మన శిరీష్ గారిని కోరుకుంటున్నాము, మన ప్రొడ్యూసర్ గారిని. ఏంటిది ఆ వేరియేషన్లు ఏంటి, ఆ కాంబినేషన్ ఏంటి? అసలు మామూలుగా తను చాలా ట్రికీ పర్సన్ అట టు వర్క్ విత్. ఇస్ ఇట్ కరెక్ట్? ఇంకా బొక్కే. బొకేస్ మీరు ఇంట్లో తెచ్చుకున్నారండి? దట్స్ సో స్వీట్. ఓకే. అండ్ మళ్ళీ మేము బొకే తీసుకునే డ్యూటీ కూడా మేమే తీసుకుంటున్నాం, ఇచ్చేయండి. థ్యాంక్ యూ. ఓకే, సో రాశి, వీ ఆల్ నో రాశి ఈజ్ అ వెరీ స్వీట్ పర్సన్ అండ్ వెరీ డౌన్ టు ఎర్త్. అండ్ ఈ సినిమాలో అంటే ఆడియో లాంచ్లో కూడా అందరం విన్నాం, దిల్ రాజు గారు అన్నారు మా సినిమాలో హీరోయిన్ కొంచెం బాగుండాలి అని అన్నారు. కానీ ఈ సినిమా తీసిన తర్వాత దిల్ రాజు గారు కూడా డిసైడ్ అయ్యారు, కత్తి లాంటి హీరోయిన్. అసలు కామెడీ టైమింగ్ ఎరగొట్టేశారమ్మా. అసలు ఏంటి ఆ బెల్లం శ్రీదేవి క్యారెక్టర్ ఎలా ఉంది మీరు చేసేటప్పుడు? హౌ వాజ్ ఇట్? చాలా మంచి క్యారెక్టర్ అండి. ఐ థింక్ ఐమ్ వెరీ లక్కీ యాజ్ అ హీరోయిన్. అనిల్ సార్కి థ్యాంక్స్ చెప్పాలి ముందుగా. ఎంత మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు ఒక కమర్షియల్ ఫిల్మ్లో, బికాస్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ అ హీరోయిన్ టు గెట్ సచ్ అ రోల్ ఇన్ అ కమర్షియల్ ఫిల్మ్. సో థ్యాంక్స్ టు హిమ్. అండ్ నాలో ఒక మంచి కామెడియన్ని బయటికి తీసుకొచ్చారు. సో కామెడీ టైమింగ్ చాలా వర్కౌట్ అయింది, థ్యాంక్స్ టు హిమ్. యాక్చువల్లీ ఈ సినిమా చూసిన వాళ్ళు అందరూ విజయశాంతి గారు లాగా కనపడుతున్నారు. సో మీరు విజయశాంతి గారు సినిమాలు చూసారా అసలు? నేను చూసాను, యాక్చువల్లీ వీడియోస్లో చూసాను. బాడీ లాంగ్వేజ్ అండ్ ఎవ్రీథింగ్, షీఈస్ లైక్ మై ఇన్స్పిరేషన్, బట్ నో కంపారిజన్. ఏమన్నా చెప్పారా అసలు? అంటే హిందీ హీరోయిన్లు వచ్చి తెలుగు మాట్లాడుతుంటే ఎంత బాగుంటుందో, మన హీరోయిన్స్ని పొగుడుతుంటే ఇంకా బాగా అనిపిస్తుంది. సో మీ కానిస్టేబుల్ కాస్త మేడం బాగున్నారా? చాలా బాగున్నానండి. అసలు మీరు అలా ఎలా చేసేస్తారండి అసలు? అంటే అర్థం అంటే అనిల్ గారు మీకు నూరు పోసారా? నూరి పోసుడు అలాంటి పెద్ద మాటలు ఎందుకు లేకండి. మామూలుగా ముందుగా దిల్ రాజు గారికి థ్యాంక్స్ చెప్పాలి. యాజ్ యూజువల్ యాప్ట్ క్యారెక్టర్ అండ్ ప్రాంప్ట్ పేమెంట్, థ్యాంక్ యూ. సో ఆ తర్వాత మా శిరీష్ గారు, అన్న చాలా థ్యాంక్స్ అన్న, చాలా సాయం చేసావు. అది చెప్పుకోలేనంత పెద్దది కాదు, దాచుకోలేనంత చిన్నది కాదు. ఇక రకంగా చెప్పాలంటే చెప్పుకునేంత లీగల్ కాదు, దాచుకునేంత ఇల్లీగల్ కూడా కాదు. బట్ థ్యాంక్ యూ. అండ్ అనిల్ బేసిక్గా నాకు చాలా ఇష్టమైన డైరెక్టర్. కొంచెం పొగడాలండి. అవును, కొంచెం పొగడాలి. అంటే పటాస్ అప్పుడు నాకు బాగా తెలుసు, చాలా ట్రావెల్ చేసాము. ఆ ట్రావెల్ ఎక్కడో చిన్న అనిపించింది నాకు కూడా క్యారెక్టర్ వస్తుందని. పటాస్లు ఇవ్వాల, బట్ రివెంజ్ తీసుకుంటున్నారు అందరి ముందు. బట్ ఈ సినిమాలో ఇచ్చాడు. అండ్ జెన్యున్గానే నాకు అనిల్ గారిది అండ్ శ్రీనివాస్ రెడ్డి కాంబినేషన్ నాకు చాలా ఇష్టం యాక్చువల్లీ. అంటే ఒక త్రివిక్రమ్ సునీల్ గారు అండ్ మారుతి సప్తగిరి గారు అండ్ అలాగే రవిపూడి గారు అండ్ శ్రీనివాస్ రెడ్డి గారు మంచి కాంబినేషన్. సో ఒక బాహుబలి మూవీలో శివగామికి ఆల్రెడీ బల్లలదేవి ఉన్నప్పుడు బాహుబలిని కూడా అడాప్ట్ చేసుకున్నట్టు ఈ సినిమాతో నన్ను కూడా అడాప్ట్ చేసుకున్నారని అనుకుంటున్నాను. మరి ఆ షార్ట్ కావాలి, సేమ్ షార్ట్.
ఓకే, ఇప్పుడు బాహుబలి చేస్తాం మన ముందు. సో మేమైతే థియేటర్లో బాగా ఎంజాయ్ చేసాం యాక్చువల్లీ. అసలు బాహుబలిని ఇలా కూడా స్పూఫ్ చేస్తారని మేము అనుకోలేదు. బట్ యూ గైస్ డిడ్ ఫెంటాస్టిక్ జాబ్. అండ్ మళ్ళీ ఒకసారి యాక్షన్ చెప్పండి మీరు. అంటే కంఫర్టబుల్ కాదేమో ఆమెకి కాదు, నాకు. చెయ్యి పెట్టండి, చెయ్యి పెట్టండి. బాబా 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 బాబా. కానీ ఇలా రాశి కన్నాతో చేయి పెట్టుకోవాలంటే రాశి ఉండాలండి నిజంగా. మీ రాశి బాగుందండి, ఏ రాశో తెలియదు కానీ చాలా బాగుంది. రాశితో కలిసి మీరు చేశారు కానీ కాబట్టి. నిజంగా స్టార్టింగ్లో అనుకున్నానండి, సత్యమరాజ్ గారి క్యారెక్టర్ మీద నాకు కొంచెం లైట్గా కుళ్ళు ఉంటుంది. ధరమ్ తేజ్ గారితో ట్రావెల్ భలే పంచులు టైమింగ్ ఉంటాయి. నాకేమో హీరోయిన్ పక్కన పడేశారు. వీళ్ళకేమో సరిగ్గా తెలుగు రాదు. ఆ జీవితం అంతా సగం జీవితం అంతా వీళ్ళకి అర్థం చేయించుకుంటే అయిపోతుంది. వాళ్ళకి మన టైమింగ్కి టైం ఉండదు. వాళ్ళకి ఓ క్యా బోలా ఏ క్యా బోలా नहीं आपके बारे में ऐसा सोचा तो बाद में बोलते మళ్ళీ అంటారండి అతను ఎవరు ప్రొడ్యూసర్, పెద్ద ప్రొడ్యూసరా, డైరెక్టరా, ఇవన్నీ ఉంటాయి. ఇన్ఫర్మేషన్ ఇచ్చుడికే లైఫ్ అయిపోద్ది. కానీ ఫర్ చేంజ్ అండి నిజంగా, అంటే ఒక కోడే శ్రీనివాసరావు గారి గురించి బాబు మోహన్ గారు ఎలా అనుకున్నారో ఈ సినిమాలో ఆమె గురించి నేను అలా అనుకున్నాను. సూపర్ టైమింగ్, మైండ్ బ్లోయింగ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్, చాలా ఎంజాయ్ చేశానండి. అంటే ఇప్పటిదాకా రాశి కన్నా చేసిన క్యారెక్టర్స్ అన్నీ కూడా చాలా ముద్దుగా, హోమ్లీగా, అంటే యూనో గర్ల్ నెక్స్ట్ డోర్ లాగా అనిపించింది. కానీ ఈ సినిమాలో కామెడీ టైమింగ్ మామూలుగా లేదు అసలు. గర్ల్ ఆన్ ద పెంట్ హౌస్ టైప్ ఇదంటే లిటరల్లీ మైండ్ బ్లోయింగ్ టైమింగ్ అండ్ సూపర్బ్ అండి. చాలా ఫ్యాన్ అయిపోయా. కాదు, రాశి ఏమైనా బ్రైబ్ చేశారా? డిడ్ యూ బ్రైబ్ ఏమైనా? రాశి కన్నా గారు బ్రైబ్ చేయాలండి మీరు. మరి ఒక నవ్విస్తే సరిపోదు మాకు. అదిగో చూడండి పడి ఉంటారు అక్కడ. మీరు అనవసరంగా కొంపలు కొలుస్తున్నారు నిలబడి. లాస్ట్ ఒకటి వెళ్ళిపోతా. మా తేజ్ భయ్య గురించి చెప్పాలి. కంగ్రాట్స్ ఫర్ ద హ్యాట్రిక్ హిట్ విత్ దిల్ రాజు గారి బ్యానర్. అండ్ సేమ్ జిమ్ అండి మేము. అంటే మరి అంటే నన్ను చూసి అది లఫోర్ట్ జిమ్ అనుకోకండి, మంచి జిమ్మే. ఆయన రెగ్యులర్గా వెళ్తారు, నేను అప్పుడప్పుడు స్నానం చేయడానికి వెళ్తాను. మా ఏరియాలో నీళ్ళు లేవు. మీరు చాలా మంది జిమ్ వాళ్ళని పోషిస్తున్నారు అండ్ వాటర్ కూడా మీ వల్లే సేవ్ అవుతుంది అని బయట అవునండి, టాక్ అవును. నడుస్తుంది యాక్చువల్లీ, జనరల్ టాక్. అవునండి. సో మరి బల్లం శ్రీదేవితో మరి ఒక పాట పాడిద్దామా? అవునండి, చాలా బాగా మన ఇద్దరం పాడుతుంది. డాన్స్ చేద్దాం. వస్తారండి, థ్యాంక్ యూ. లేదు లేదు, మా ప్రొడ్యూసర్ గారు మీకు దీనికి కూడా డబ్బులు ఇచ్చారు, ఇవాళ ఈవెంట్కి కూడా డబ్బులు ఇచ్చారు కదా. ఓకే, Alone, I have to sing. మేము కోరస్ అండి. Okay, అందం హిందోళం. అందం హిందోళం. ఓకే, అందం హిందోళం. ఓకే. అందం హిందోళం, అదరం తాంబోలం, అసలే చలికాలం, తగిలే సుమబాణం, సంధ్యారాగాలెన్నో పెదవుల దాగిన వేళ, ఒళ్ళో మెత్తని మన్మద ఒత్తిడి సాగిన వేళ. వన్స్ మోర్, ఎందుకంటే ఇప్పుడు కంటిన్యూ అంట, ఒకసారి కంటిన్యూ చేయండి పాప. అందనిది అందాలనిది, అందకనే సందేలకది, నా శృతి మించను నీలయ పింఛనులే. సార్, ఈ పాట ఎవరి గురించి పాడావు? తేజ్, కిషోర్ డైరెక్టర్, రాజు గారు, శిరీష్ గారు. అన్న కదా, ఎవరి గురించి పాడావు? అనిల్ సార్ కోసం. నో, నేను నమ్మను. అరే వాళ్ళు డాన్స్ కూడా చేయకుండా వెళ్ళిపోయారు అబ్బా. కాదు కాదు, ఇక్కడ ఒక విషయం చెప్పాలి. తేజ్, ఈ సినిమా జరిగిన నాళ్ళు కిషోరు, రాశి వాళ్ళ క్యారెక్టర్స్ మన స్క్రీన్ మీద చూసే ఉంటాం. చాలా బాగా వర్కౌట్ అయింది. వాళ్ళ క్యారెక్టర్ ఎంత బాగా వస్తుందో తేజు నేను అంత బాధపడ్డాం ఎందుకలా? డైలీ. రియలీ? యా, మేము చాలా బాధపడ్డాం. ఎందుకంటే ఎప్పుడు జరిగిన రాశి కిషోర్ కిషోర్ ఏంటి ఇప్పుడు మా పరిస్థితి ఏంటి చెప్పు. తప్పదులేండి, అందమైన అమ్మాయి మన పేరు కాకుండా. మా కిషోర్ అన్న చాలా మందికి భుజం ఇచ్చి 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 ఈ భుజం అలా లేచిందనమాట. సో ఆ భుజాన్ని బాగా ఉపయోగించారు. కానీ మీకు తెలియదు ఏముంటుంది, మా కామెడియన్ బతుకులంతా అదే, మాకు తెలియదు ఏమీ లేదండి. జోకులు చేసి నవ్విపిచ్చి ఇదే అయిపోయిందంతా. డాడీ సార్, రాజేంద్ర ప్రసాద్ సార్, సార్ ఇక్కడ మొన్న మేము కొండగట్టు వెళ్తున్నామండి బస్సులో. ఇది మీరే న్యాయం చెప్పాలి. ఆ రోజు బస్సులో వెళ్తూ చిన్న ఈవెంట్ చేసాం, రాశి కన్నా స్వయంవరం. ఓ షేక్ రాశి అంట. కన్నా స్వయంవరం. ఆ ఆర్టిస్టులు అందరం కలిసి, ఆర్టిస్టులు ఇంక్లూడింగ్ రాజు గారితో సహా, ఎవరు బెస్ట్ ప్రపోజల్ ఇస్తారు, బెస్ట్ లవ్ ప్రపోజల్ ఎవరిదని రాశికి టెస్ట్ పెట్టాం. రాజు గారు ప్రపోజ్ చేశారు, మేము ప్రపోజ్ చేసాం, తేజ్ ప్రపోజ్ చేశాడు, ఇంక్లూడింగ్ ప్రభాస్ను చాలా నీచంగా ప్రపోజ్ చేశాడు. చాలా నీచంగా అంటే శ్రీనివాస్ రెడ్డి గారు ప్రభాస్ని అయితే నీ మేనేజర్గా ఉంటా, నీ డేట్ చూస్తా అన్నంత స్థాయికి దిగజారి ప్రపోజ్ చేశాడు.
శ్రీనివాస్ రెడ్డి కూతురులాగా చూసుకుంటాడంట. అసలు లవ్ ప్రపోజల్లో ఎవరన్నా అయితే ప్రపోజల్స్ అన్నీ అయిపోయాక ఒకరిని సెలెక్ట్ చేయమని చెప్పాం. హూ ఇస్ ద బెస్ట్ ప్రపోజల్ అని. తను చెప్పిన ఫస్ట్ వాడు హార్ట్ బ్రేక్ అందరికీ. అక్కడ కిషోర్ లేడు, దీంట్లో కిషోర్ లేడు. మైక్ ఇవ్వండి సార్. ఏది మళ్ళీ కంటిన్యూ. కిషోర్ లేడు. బెస్ట్ ప్రపోజల్ ఎవరిదంటే కిషోర్ అని. కిషోర్ ప్రపోజ్ చేసిందా? ఏమందంటే నాకు బెస్ట్ ప్రపోజ్ చేసింది అతను ఇక్కడ లేడు అంది. ఇక్కడ లేడా? ఫస్ట్ మాకు అర్థం కాదు, ఇక్కడ ఎవరు అందరు ఉన్నారు ఆర్టిస్ట్. ఆ తర్వాత ఈ స్వయంవరానికి వినర్ కిషోర్ అని. ఇప్పుడు మాకు తెలియాల్సిందంటే ఎప్పుడు ప్రపోజ్ చేశాడు, కిషోర్ ఎప్పుడు ప్రపోజ్ చేశాడు, ఎక్కడ ప్రపోజ్ చేశాడు, ఏం ప్రపోజ్ చేశాడు, ఎలా ప్రపోజ్ చేశాడు మాకు తెలియాలి. ప్రపోజ్ చేసి చూపించాలి. వెన్నెల కిషోర్ కానీ చెప్పే ముందు ఒక్క కాదు, ఎంత నీ మీద గౌరవం నాకు. వెన్నెల కిషోర్ ఇంత యంగ్స్టర్ని నన్ను ఇక్కడ ఇంత అందగాన్ని పెట్టుకుని నీ ఎంకమ్మల్లారా రాశి కన్నా నీకు అసలు టేస్ట్ ఉందంటే నీ టేస్ట్ ఇంత అందగాన్ని ఇక్కడ పెట్టుకుని మా ప్రెసిడెంట్ని పైగా నన్ను వదిలేసి వాడిని ప్రపోజ్ చేస్తావా? వాడికి ఎన్నదేంటి మహా అయితే వెన్నెల. ప్రేమ గుడ్డిది సార్. 4 రోజులు అయితే చీకటి వస్తుంది, మళ్ళీ వెన్నెల వస్తుంది, మళ్ళీ చీకటి వస్తుంది. దానికి వెన్నెల మీద నీకెందుకు అంత? అర్థమైందా? అర్థం అవ్వలేదా? నవ్వుతున్నావు ఊరికే. క్యా అర్థం హోగా హై? ఓ అది తెలుగు అవును. సారీ क्या मालूम हो गया मैं क्या बोल रहा हूँ? अरे इसका नाम तो వెన్నెల ఏమంటారు? चांदनी जैसा है. चांदनी तो 30 डेज नहीं रहते, 15 डेज रहते, 15 डेज में 2 दिन रहते, बाद में नहीं रहते. उसको प्रपोजल करते तू. अरे देखो कितना चांदनी है. 37 years still going strong. Yes, sir. I will talk to you afterwards. Yes, sir. సారీ సార్. Thank you. Please. కిషోర్. అంటే అదిగా సార్, నాకు ఒకటే క్వశ్చన్ సార్ చిన్నది. అంటే పాపం మన దిల్ రాజు గారు కష్టపడి కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టి సక్సెస్ టూర్ పంపితే వాళ్ళు ఆడుకునే గేమ్లు ఇవా బాబు? అది మేము ప్రమోషన్ గురించి చేసుకుండేది, హాఫ్ అన్ అవర్ ప్రోగ్రామ్ చేద్దామని. నువ్వు హ్యాండ్ ఇచ్చినా మేము చేసాం. అది సీక్రెట్ చెప్పేది అసలు. లవ్ యూ టు సార్. లవ్ యూ కూడా అందులో భాగమే. ఇప్పుడు మేము చేస్తున్న అల్లరి కూడా అందులో భాగమే. నథింగ్ ఈజ్ సీరియస్. సరే ఓకే. వెరీ హ్యాపీ సార్. మేము ప్రపోజ్ చేయడం అందరం చూసారు. ఇప్పుడు కిషోర్ రాశికి ప్రపోజ్ చేస్తాడు. ఎలా చేస్తాడో చూద్దాం. ఇప్పుడు మనం ఫైనల్ సీన్ చూద్దాం. మనం కిషోర్ ఎలా ప్రపోజ్ అంతే. చేస్తాడు. ఏమైనా చివరికి ముచ్చట పడింది కదా. సెంటర్ రండి బాబు. అంటే ఏం లేదు సార్, ఒక నిజంగా కాదు, ఒక హిందీ హీరోయిన్ అంత బాగా నీకోసం పాట పాడింది అందం ఇందోలం అని. కరెక్ట్గా ప్రపోజ్ చేయి. అంటే నిజంగా ప్రపోజ్ చేయాలనుకుంటే మాత్రం ఒకటే మాట అంటాను సార్, దట్ రాశి ఐ లవ్ యూ. ఐ వోంట్ సే ఐ విల్ డై ఫర్ యూ, బట్ ఐ విల్ షూర్లీ ట్రై ఫర్ యూ. శబాష్. క్లాప్స్. God. వెరీ గుడ్. సూపర్. ఇలా ప్రపోజ్ చేసే ప్రపంచంలో ఉన్న హీరోయిన్లు అందరూ ఈయనకే పడతారు. వెరీ మచ్ గుడ్ వెన్నెల. దట్స్ సో స్వీట్, వెరీ స్పోర్టివ్. థ్యాంక్ యూ సో మచ్. దేవుడా, ప్రపోజ్ ఇలా కూడా చేస్తారని ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. అంటే ఎలా ఉన్నామని కాదు, ఎలా ప్రపోజ్ చేసామన్నది ఇంపార్టెంట్. తెలుగు వాళ్ళందరూ వి ఆల్ ఆర్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్స్ సిన్స్ we started watching your Bhojpuri films, then in some other reality shows and some in Telugu films. But ee cinemalo you did a fantastic job. And how was working with all of them, and especially where is Anil? Yeah, Anil Ravipudi and Dil Raj garu and everybody. Thank you so much. First of all, thank you Andhra Pradesh, and thank you Mass, and thank you Class. From Raise Gurram till now, every character. So I'm very happy. Thank you Mr. Anil and Dil Raju sir and Shishir sir, that fantastic role they've given. I enjoyed it, this character doing comedy. This fans never must have realized that, I will do comedy. They thought Maddala Shiva Reddy is going to be very strong and powerful, but here hello. Same track. Nenu captaincy. Why you interfering? Mic testing. Sorry, ma'am. So, yes, very happy that the film is hit. The crowd is enjoying. It's full fun.
everybody's happy and getting all reported in Bombay also that film is really took off very well. Friday, Saturday picked up well, Sunday today. In is this also- film, my character is Jenny. तुम कैप्टन कि मैं कैप्टन? कौन कैप्टन? कैप्टन आप. कैप्टन आप. मैं कैरेक्टर का नाम बोल रहे. This is what, you know, this is what audience enjoyed, especially all this masses gag he created. So thanks to Anil sir, the writer, music and the energetic hero, Sai Dharam Tej and Rashi, this combination and the little wonder boy, that real... Mikhail Gandhi. Yeah, Mikhail is really... thank you so much, Anil. Director Anil Garu, he changed my image where people thought after Race Gurram Kick 2, they thought I'll do only strong role, but that's really, thank you so much. ఈ సినిమాలో మఖిల్ గాంధీకి రైట్ లెఫ్ట్గా అద్భుతంగా పర్ఫామ్ చేసిన ఒక ఇద్దరు పర్ఫార్మెన్స్లు, అంటే రెండు కళ్ళు లాంటి వాళ్ళు సినిమా ఇండస్ట్రీకి. ఆర్టిస్టులు ఇద్దరు ఇక్కడే ఉన్నారు, వారిని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. మఖిల్ గాంధీతో పాటు సాయి కుమార్ గారిని, అలాగే రాజేంద్ర ప్రసాద్ గారిని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము గట్టిగా చప్పట్లతో. ఈ సినిమాలో వారి అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఈ సినిమాకు ఒక కొత్త వెయిట్ తీసుకొచ్చిందనే చెప్పాలి. అండ్ ఆ చిన్న పిల్లోడు మఖిల్, హీస్ అమేజింగ్ గాయ్. హలో, నమస్కారం అండి. నమస్తే. నమస్తే. ఓకే. సో ఇప్పుడు చిన్నపిల్లాడితో స్టార్ట్ చేద్దాం. మనం చిన్నపిల్లాడితో స్టార్ట్ చేద్దాం. అయితే నాతోనే చెప్పాలి. ఓలు బంగారు, నా చిన్న తండ్రి, ఓలమ్మ ఓలే, హీరోయిన్ ఎవరు పడ్డం లేదా నాన్న నీకు? ఈ పిల్ల కొత్త, నా సంగతి తెలియకుండా ట్రై చేస్తున్నావు, చాలా జాగ్రత్త. 34 మంది హీరో ఎరా, మన సంగతి తెలియదు అనుకుంటే పిల్లకి. 34 మంది హీరోయిన్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇంట్రడ్యూస్ చేసి ఇంకా చాలామందిని ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకున్నాను. అమేజింగ్, జింగ్ జింగ్. అందుకని హిస్టరీ తెలియకుండా మాట్లాడకు, వయసు లేదన్నావు. ఏంటన్నా ఎవరు? ఏయ్ ఎవరు? ఈ టైంలో నువ్వు సాయి, థ్యాంక్ యూ. తండ్రి కొడుకులు ఒక చోట ఉంటే ఫ్రెండ్స్లా ఉంటాం ఎప్పుడు. నేను నువ్వు తేజు చూడు, పెద్దమ్మ చెప్తానంటున్నాడు ఇప్పుడు. అదే న్యాయమా ఇది? నీకు గడ్డలు వచ్చినాయి, సరే, వయసు, ఏజ్, ఇట్స్ ఓకే. మన ఇద్దరం ఫ్రెండ్స్ కదా, అలా కమిట్, అలా ఓకే, అండర్స్టాండింగ్. అయితే ఇప్పుడు మధ్యలో బకరా. సో మక్కేలతో స్టార్ట్ చేద్దాం. ఎస్, మోస్ట్ అమేజింగ్ యాక్టర్. ఎగ్జాక్ట్లీ. హలో. హాయ్. ఓకే, I think you are fabulous in film. Everyone was saying this guy is amazing. థ్యాంక్స్. So, आपको कैसे लग रहा है? How you feeling now? రియలీ గుడ్. Really good? యా. Speaking Telugu language, is it tough for you? యా, ఇట్ ఈస్. So, can you remember any dialogues or something? Can you just speak out few words Telugu? యా, ఐ క్యాన్. Okay, Telugulo చెప్పు. నా రాజ్యంలో ప్రజలు కష్టాలు అంటే నేను చెడలేను. వెరీ నైస్. అంతేకాదు, ఒక చిన్న ఈ సందర్భంగా మా ఇద్దరు ఎక్స్పీరియన్స్ ఒకటి చెప్పాలి ఇక్కడ. సాయి, ఈ సినిమాలో చాలా, అంటే తండ్రి పాత్రలు అనేకం ఉంటాయి. గుడ్డిపోటుతో చనిపోయి వాటిని చూస్తూ చాలా కాలం నుంచి మనం తండ్రి పాత్రలు చాలా చూస్తుంటాం. ఈ మధ్యకాలంలో ఒక గమ్మత్తు ఏంటాయా అంటే, చాలా కాలంగా ఒక సీజన్ ఒకటి మొదలైందండి. ఆ సీజన్ ఎందుకనంటే భగవంతుడికే థ్యాంక్స్ చెప్పాలి నేను, లేదు దిల్ రాజు గారు లాంటి వాళ్ళకి, మా శిరీష్ లాంటి వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. జులై, సన్ ఆఫ్ సత్యమూర్తి, శ్రీమంతుడు, నాన్నకు ప్రేమతో, ఈడో రకం ఆడో రకం, సుప్రీం. వీటి మధ్యలో ఇంకోటి ఉందో తెలుసో లేదో మీకు. వీటి మధ్యలో హీరోగా నేను ఏంటది, టామీ, ఓనమాలు, నీ వయసు సరిపదనాలు ఇందాక, ఓనమాలు, టామీ, దాగుడు మూత, దండాకోరు హీరోగా యాక్ట్ చేశాను మధ్యలో 3. ఇది ఒక పెద్ద సీజన్లా ఉంది. గమ్మత్తుగా ఉంటే అనిల్ లాంటి వాళ్ళు దర్శకుడిగా పోటీ వేసుకుంటున్నారు నన్ను ఎలా వాడాలి.
దీంట్లో ఒక అద్భుతమైన సీను నేను జీవితంలో మర్చిపోలేంది. మరి ముఖ్యంగా నేను ఆశ్చర్యపోయింది మెకైల్ విషయంలో. ఈ కుర్రాడు చాలా గమ్మత్ ఏంటంటే వీడితోటి మాలూమురా మా క్యాబ్ ఆల్ రావు కుछ షార్ట్ చెప్తే సాయి నువ్వు ఏదైనా షార్ట్ నాకు యాక్ట్ చేయమని చెప్పు, నేను మిఖేల్ని, నవ్ ఐఎమ్ మిఖేల్, సి ఐఎమ్ యాక్టింగ్ లైక్ యూ మిఖేల్, నవ్ ఐఎమ్ మిఖేల్. చెప్పరా షార్ట్ ఏదైనా, షార్ట్ రెడీ. వీడి పొజిషన్ ఇక్కడ నుంచుని డైలాగ్ చెప్పాలి. వాట్ ఓకే ఓకే మన సాయి అక్కడికి వెళ్తాడు. ఈ లోపల సాయిని మా అసోసియేట్ అంటున్నాడు, సాయి మిఖేల్ మిఖేల్ మిఖేల్. ఫైనల్గా మిఖేల్ పాపం డైరెక్టర్ అనిల్ రావిపూడి తెలుసు కదా, మెతక పాపం ఆ మానిటర్ మీద కూర్చుని మిఖేల్ మిఖేల్ కమ్ టు ద మూడ్స్ మిఖేల్ ఐమ్ టేకింగ్ నౌ, నో బీ సీరియస్ బీ సీరియస్. వాళ్ళ మదర్ ఉంటుంది అక్కడ, మళ్ళీ ఆవిడ టెన్షన్, దూరంగా వాళ్ళ మదర్ ఉంటుంది, ఆవిడ భయంకరమైన టెన్షన్. మిఖేల్ వీడు వీడు ఇలా చేస్తున్నాడు. ఫస్ట్ డే పెట్టడమే బ్రహ్మాండమైన సీన్ పెట్టారు. ఏంటంటే నేను పరమ తాగుబోతు తండ్రిని, ఈ తండ్రిని మార్చడానికి ఒక అద్భుతమైన సీన్ ఈ సినిమాలో, మర్చిపోలేని అద్భుతమైన సీన్ ఒకటి అనిల్ రాసి తీస్తున్నాడు. వీడు పని చేసుకున్నాడు, ఏంటి రోయ్ ఏంటి మా వాడిని ఇంప్రెస్ చేసి డబ్బులు కొట్టేద్దామనే తన్ మనం వచ్చి నీలాగా నేను పని చేయకుండా తిన్నాం. దట్స్ ఎన్ ఫెంటాస్టిక్ డైలాగ్. యు నో దిస్ ఫెలో, నేను ఐ వాజ్ షాక్డ్. ఈడేం చేస్తాడు, ఈడు బంద్ అనుకున్నాను నిజంగానే. ఏ కేకడితే కేల్ ఐ మీన్ ఈజ్ ఓన్లీ ప్లేయింగ్, ఈ డోంట్ డూ ఇట్. ఎగ్జాక్ట్గా స్టార్ట్ కెమెరా అదిగో ఇదే కమ్ టేక్ అన్నారండి. దే సెట్ టేక్, టక్కన వచ్చి కూర్చుని ఫట్ మన మోకాళ్ళ మీద కూర్చుని నీలాగా నేను పని చేయకుండా భోంచేయను అన్నాడు. ఊరి దుంపదేగా కట్టని అనిల్ అన్నాడు. అందుకే నేను మేల్కొండ ఉండాలి, లేకపోతే నాకు కూడా మీకంటే కోపం అన్నాడు. సో దట్ ఈస్ అన్ అమేజింగ్ బాయ్ ఐ హ్యావ్ సీన్ అండ్ హూ హస్ డన్ వెరీ గ్రేట్ జాబ్. అందులో మా ఇద్దరికి we have a Thank you, everybody. We have a fantastic scenes between us. And తాగితే అన్నీ మర్చిపోవచ్చు అని నా వయసు చెప్పింది, పని చేస్తే మంచి జరుగుతుందని వాడి వయసు చెప్పింది. ఇలాంటి అద్భుతమైన మాటలు అనిల్ రాశాడు ఇందులో. అంటే ఇలా చెప్పుకుంటూ పోతే నేను బహుశా రాత్రి 10 వరకు నాకే సరిపోద్ది. దిల్ రాజు గారు ఆల్రెడీ అనీజీగా తిరుగుతూ ఉంటాడు. ఏం పర్లా. సో దట్ ఈస్ ద న్యూస్ అబౌట్ హిమ్. థ్యాంక్ యూ, ప్లీజ్ కంటిన్యూ. సో సేమ్ ఎక్స్పీరియన్స్ అండి. ఉండు నీ గురించి మేము చెప్తాం బ్రదర్. And to tell something. ఒక టెల్. Andarki namaskaram. I had a lot of fun with you, Anil sir, in the movie. Thank you a lot for making me Hyderabad Rajan. And Sai sir, very, very thankful that you have helped me in the dialogues. Thanks. సో ఫస్ట్ సక్సెస్ దిల్ రాజు గారిదే. ఎందుకంటే మేము పటాస్ సక్సెస్ మీట్కి వెళ్ళడం, అప్పుడే అనిల్ని లాక్ చేయడం, సో ఒక మంచి కథనంతో ఒక మంచి సోల్ ఉన్న ఫిలిం తీయడం. సో నాకు దేశం అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి. ఆ దేశం 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 అని, ఆ దేశం గురించి చాలా అద్భుతంగా చాలా అందంగా నేను తనతో చేసిన సీన్లో ఆ ఢిల్లీ ఎంపీతో నా స్కిన్ వైట్ కావచ్చు బట్ మై బ్లడ్ ఈస్ ఇండియన్ అనే డైలాగు Indian.
ఇట్ రియలీ గివ్స్ ఎ గ్రేట్ ఫీలింగ్. థియేటర్లో ఈరోజు అందరూ ఆ సీన్ ఎంజాయ్ చేయడం కానీ, క్లాప్స్ కొట్టడం కానీ, అలాగే ఐ థింక్ అనిల్ టేక్ ఆఫే నాకు కబీర్కి నీ ఆశ కన్నా నా ఆశయం గొప్పది, చిన్న వన్ లైనర్స్. సో బేసిక్గా ఇట్స్ అవుట్ అండ్ అవుట్. ఈరోజు ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేస్తూ అందరూ ఈరోజు అమేజింగ్ జింగ్ జింగ్ అంటున్నారంటే ఐ థింక్ ఇట్స్ అ టీమ్ వర్క్. సో టోటల్గా టీమ్ ప్రతి ఒక్కరు, నేను సినిమా సక్సెస్ అవ్వగానే అనిల్తో ఎంత షేర్ చేసుకున్నానో మన సాయితో అంతే షేర్ చేసుకున్నాను. ఎందుకంటే సాయి వెంట్ లాడ్ ఆఫ్ టోటల్గా తన్ని సాయి ఎంత కేర్ చేసుకున్నాడు. సో ఈ సినిమా టోటల్గా సాయి సాయి సాయి, మా సాయి కానీ, ఈ సాయి కానీ, నేను కానీ, ఆ సాయి కానీ, ఫైనల్గా దిల్ రాజు గారు సాయిబాబా భక్తులు, సో సాయిబాబా బ్లెస్సింగ్స్ కానీ, ఆ సాయి కానీ, ఆ సాయి. సో నిజంగా ఈరోజు మొత్తం ప్రేక్షకులందరికీ పేరు పేరున ఈరోజు మా వందనం అభివందనం చేస్తూ, చాలా మంచి సినిమా, మంచి రెస్పాన్స్ ఉంది. సో ఎక్కడ చూసినా ఈరోజు చాలా బాగుంది, ఫైట్స్ బాగున్నాయి, ఎంటర్టైన్మెంట్ బాగుంది. రాశి వాజ్ లుకింగ్ అమేజింగ్. సాయి చాలా బాగా చేసావు. సాంగ్స్ కానీ చాలా చోట్ల అన్నయ్యని చూసినట్టే ఉంది. ఎందుకంటే మేమంతా అన్నయ్యతో ఛాలెంజ్ సినిమానిచ్చి ట్రావెల్ అవుతున్నాం. సో కొన్ని మూమెంట్స్ అయితే ప్రొఫైల్స్లో అంతా నేను ఆదితో అంటున్నాను, అన్నయ్యలా ఉన్నాడు, అన్నయ్యలా ఉన్నాడని. సో నిజంగా చాలా బాగా చేసాం. అండ్ విలన్స్ రవి, మై బ్రదర్, ఆఫ్టర్ ద డబ్బింగ్ హీ కాల్ మీ అండ్ సెడ్ షూర్ హిట్ ఈ సినిమా అని. ఎందుకంటే బోత్ ద క్యారెక్టర్స్ హ్యాడ్ దట్. అతనిలో ఎంత విలనిజం ఉందో మీలో అంత దెర్ వాస్ లాడ్ ఆఫ్ పీపుల్ ఆర్ ఎంజాయింగ్ యువర్ క్యారెక్టర్. అండ్ ఏంటి మావాడు అదరగొట్టాక యాక్సిడెంట్ అయినా పేరు కొట్టేసావు. సో అందరూ, అండ్ పృథ్వీ కానీ, ప్రభాస్ కానీ, అందరూ ఎవ్రీబడి పేరు పేరున, అండ్ ఆల్ టెక్నీషియన్స్, వెంకట్ మాస్టర్ సూపర్. Especially you, Dabang villain, Zing Zing. అండ్ ఇంకోటి బ్రదర్, హ్యాట్స్ ఆఫ్ టు యూ. నిజంగా వాళ్ళ క్లైమాక్స్ ఫైట్ అయితే ఇట్ రియలీ గూస్ బంప్స్. సో ఆ థాట్కి ఇట్స్ చాలా కాలం తర్వాత, అంటే మీ ఆశ్చర్యపోయే విషయం ఒకటి చెప్తే ఇంకా మా ప్రేక్షకులు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నీలాంటి చిన్న చిన్న పిల్లలందరూ 1977లో స్నేహం అనే సినిమాతో ఫస్ట్ టైం మేమిద్దరం యాక్ట్ చేసాం. బాపు గారి స్నేహంతో మళ్ళీ ఇప్పటి వరకు అలాగే ఉన్నామని చెప్పడానికి వచ్చాను. చాలా ఆనందమైన విషయం ఏంటంటే, నా మాటలుగా ఈవేళ ప్రేక్షకులు ఎంత పెరిగిపోయారు, లేదా ప్రేక్షకుల మైండ్ సెట్ ఎంత మారిపోయింది అని అంటే, ఒక మంచి సినిమా తప్ప చూసే పరిస్థితి లేదు. ఏ సినిమా పడితే ఆ సినిమా చూడరు. సో ఒక దిల్ రాజు గారు లాంటి ఒక టేస్ట్ ఉన్న ఒక ప్రొడ్యూసర్ ఒక అద్భుతమైన సినిమా చేసినప్పుడు డెఫినెట్గా మా అందరికీ చేసేటప్పుడే ఇంట్రెస్టింగ్ కలిగింది అని అంటే, అది దీంట్లో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది, ఎవరు చెప్పినా సరే, అందరూ ఎవరు చెప్పినా సరే, ద హోల్ క్రెడిట్ విల్ గో టు అనిల్ రావిపూడి అండ్ The captain. అండ్ ద క్యాప్టెన్ ఆఫ్ ద షిప్. ఎందుకంటే ప్రతి మాటని, ఒక చిన్న ఎక్స్పీరియన్స్ని సీనియర్ ఆర్టిస్ట్గా నేను ఒకటి చెప్పాలి. నా లైఫ్లో ఇంతవరకు దిస్ ఈజ్ ఫస్ట్ టైం, ఫస్ట్ ఫిలిం ఐఎమ్ షూటింగ్ వితౌట్ సీన్ పేపర్ ఇన్ ద హ్యాండ్. చేతిలో సీన్ పేపర్ లేకుండా, సార్ మీ డైలాగు ఇదేంటి, ఇతను చేతిలో పేపర్ లేదు చదవడం ఏంటి అని అనుకుంటే, ఇట్స్ ఎ టిపికల్ థింగ్. అంటే సీ ద కాన్ఫిడెన్స్ ఆఫ్ ఎ రైటర్. ఒక రైటర్ యొక్క కాన్ఫిడెంట్ నిజంగా చాలా చాలా ఆనందంగా ఉంది. అండ్ ఒకడు కాదు, ఇద్దరు కాదు, చాలా అద్భుతంగా చెప్పవలసింది. అఫ్ కోర్స్ ఐ ఫీల్ ప్రౌడ్ టు సే, మీ అందరికీ తెలుసు, నేను చిరంజీవి ప్రాణం మిత్రులం సినిమా ఇండస్ట్రీలో. చప్పట్లు కొట్టాలిగా. చాలా ఆనందమైన విషయం ఏంటంటే, చాలా కాలం ట్రావెల్, ఇద్దరం ఇప్పటికీ అలాగే ఉన్నాం, ఏం మారలేదు. చాలా ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, నన్ను మనస్ఫూర్తిగా డాడీ అని పిలుస్తున్న వాళ్ళలో తేజ్ ఒకడు. తేజ్, ఐ హ్యావ్ సీన్ ఎన్ యంగ్ చిరంజీవి నీవు. చాలా గమ్మత్తుగా, మీకెందుకు ఇంతసేపు చెప్పక్కర్లా, టక్కున ఆ సెల్యూట్ చూడగానే మీకు అర్థమైపోతుంది. తను ఎక్కువగా చిరంజీవి ఎక్కువ చేసేవాడు. ఎనీవే, ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. నాట్ దట్ నువ్వు అది ఇమిటేషన్గా కాకుండా ఒక ఇన్స్పిరేషన్గా తీసుకోవాలని ఒక డాడీగా కోరుకుంటూ, ఇట్స్ ఓన్లీ ఇన్స్పిరేషన్ ఫర్ యూ, నాట్ ఇమిటేషన్. ఐ డోంట్ వాంట్ దాట్. అట్లాగే నువ్వు ఎంతో గొప్ప పొజిషన్కి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అట్లాగే
ఈ సినిమాలో నటించిన ప్రతి నటీనటులు ఒకళ్ళని ఒకళ్ళు ప్రేమించుకోవటం అని అంటే, మేమిద్దరం ప్రేమించుకోవటం 1977 నుంచి ఫ్రెండ్స్ కాబట్టి దట్స్ డిఫరెంట్. కానీ ఆయన భోజ్పురిలో పెద్ద హీరో అంటే నేను చూడగానే చెప్పారు నాకు, బట్ ఐ డోంట్ నో. అట్లాగే రాశిఖన్నాతో అంతకుముందు నేను పనిచేయలేదు ఎప్పుడు. సరే ఈ వెన్నెళ్ళు, ఈ చీకట్లు, ఈడు వాడు, అరే తపేళ ఇటు, ఆ తపేళ ఒకసారి ఇటు అని లాగిచ్చిన తపేళ పెట్టి ఆడనే కొట్టడం, కబీరు అసలు. సరే సాయి ఈ మధ్య ఎక్కడికి వెళ్ళినా కూడా ఇతని మ్యూజిక్తో మమ్మల్ని, నేను వెళ్ళిన ప్రతి చోట ఇతనే చెప్తాను రే జింగ్ 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 జింగ్, మావాడు ఆల్రెడీ చెప్పేశాడు జింగ్ జింగ్ అని. సో ఒకళ్ళు ఇద్దరు కాదు, అసలు ప్రతి ఒక్కళ్ళు కూడా వారి వారి పాత్రలో అద్భుతంగా నటించి, నాకు చాలా గర్వం వేసింది ఏంటంటే, ఏ సినిమా కోసమైనా మనం చూసి నా సీన్ చాలా బాగుంది. నేను ఈ మధ్య ఈ అనిల్ మామూలుడు కాదండి, కామెడీని చాలా కొత్తగా రాస్తున్నాడు. అందులో మరి ముఖ్యంగా నా చేత పెయింటింగ్ వేయించాడు. దేంతో? పోర్కుతో ఎవడన్నా పెయింటింగ్ వేయగలడా? నేను వేస్తా. అది ఎప్పుడు మందు తాగినప్పుడు. ఎక్కడ వేస్తా? వీపు మీద. అదేమన్నా బోర్డు మీద, గోడ మీద అనుకునే లేదు, మంచి వీపు, బాగా విశాలంగా వీపు దొరికితే చాలు, మంచి పోర్కుతో పెయింటింగ్ వేసేస్తాను. ఆ రేంజ్లో ఒక క్యారెక్టర్ స్టార్ట్ చేసి, అతనే ఒక ఇన్స్పిరేషన్గా ఒక హీరోకి ఉండటం, ఇలాంటి ఒక మంచి, అంటే ఈ స్టేజ్లో 37 ఏళ్ళు అయిన తర్వాత 250 సినిమాలు హీరో యాక్ట్ చేసిన తర్వాత ఇంకా చెప్పుకోగలం అని అంటే, అంత అద్భుతమైనటువంటి విషయం సినిమాలో ఉంది కాబట్టి, దాన్ని మరి ముఖ్యంగా ఈ రోజున సుప్రీం సినిమా గుండె మీద చేసి చెప్తున్నాను నేను, క్లాస్ టు మాస్ మొత్తం ఆల్రౌండింగ్గా ఈ సినిమా చూస్తున్నారు అని అంటే, దానికి కారణం 100% ఈ సినిమాలో ప్రతి ఒక్కరూ వాళ్ళందరికీ కెప్టెన్ అనిల్ రావిపూడి అని మరొకసారి మనవి చేస్తూ ఫినిష్ చేయాలి నేను. శిరీష్, ఎస్, మై బ్రదర్ శిరీష్, చాలా అమేజింగ్. మామూలుగా దిల్ రాజు గారు అది వేరే విషయం, నాట్ యాజ్ దిల్ రాజుస్ బ్రదర్. యూనిట్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు అతన్ని ప్రేమించారండి. ఒక నిర్మాతని అంత ప్రేమించటం, అంత నవ్వు ముఖంతో హ్యాపీగా యూనిట్ అందరితో గడపటం, హ్యాట్స్ ఆఫ్ టు యూ బ్రదర్. యూ షుడ్ కంటిన్యూ లైక్ దిస్ ఫర్ లాంగ్. ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. అట్లాగే ఈ సినిమాలో నాకు పర్టికులర్గా నన్ను అడగకుండా నాకు ఫోన్లు వచ్చినవి, ఫస్ట్ హాఫ్ అయ్యేటప్పటికి నా పెయింటింగ్ గురించి ఎలాగో ఫోన్ వచ్చింది, అది వేరే విషయం, తీసి పక్కన పెడితే హ్యాండిక్యాప్ ఫైట్ అద్భుతంగా చెప్పుకున్నారు. హ్యాట్స్ ఆఫ్ టు యూ బ్రదర్, హ్యాట్స్ ఆఫ్ టు యూ, హ్యాట్స్ ఆఫ్ ఎవ్రీబడి. ఐ లవ్ దట్ ద ఆడియన్స్ నుంచి వచ్చినటువంటి ఆ రియాక్షన్. సిలకో ఎగిరోతాం బాయే సీట్లో కూసోయే బెగి పెట్టే పెట్టేయే పిల్లగో నువ్వు సిగ్నల్ ఇస్తే పిల్లగో నీ సెంటర్ కొస్తా, స్టీరింగ్ పట్టేరు మన సినిమా హిట్టేరు. రంబా 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 రాయే రంబాడిస్తా నంది జయే ఇటే పుట్టి రూటే పట్టే సై అంటే సయ్యే. రయ్యా 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 రారో తుఫానల్లే ఉంది జోరో, కాకా పట్టి కేకే పెట్టి బ్రేక్ వేస్తారు. బాలా 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 मैं हूँ टैक्सी वाला, बाला 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 बेचे 1000 बाला. बाला 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 तू है टैक्सी वाला, बाला 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 बेचे 1000 वाला. Just mind blowing.
ఇవాళ ఈ స్టేజ్ నిజంగానే ధన్యం. మనందరం కూడా ఐ థింక్ వీఆర్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. సినిమాలో మీరు అందరు ఇర్రగొడేశారు అండ్ మీ డాన్స్ కూడా ఇంకా ఇంకా సూపర్గా ఉంది. అండ్ మరి ఈ కాన్సెప్ట్ని ప్లాన్ చేసిన డైరెక్టర్ గారిని, మన దిల్ రాజు గారిని అప్రిషియేట్ చేయకుండా అస్సలు మనం వెనకడుగులేయము. సో మరి ఎంతో క్రియేటివ్గా ఓకే. అలాగే మన ప్రొడ్యూసర్ శిరీష్ గారు చాలా సైలెంట్గా ఉంటారు, కానీ ఎక్కడున్నారు సార్? ప్లీజ్. ఇవాళ ఈవెంట్ సర్ప్రైజ్, మనకు ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉంటుందని చెప్పాము. సో వీళ్ళ పర్ఫార్మెన్స్ మనకి సర్ప్రైజ్ నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ దిల్ రాజు గారు, యూ షుడ్ టేక్ ద ఇనిషియేటివ్. అందరికీ నమస్కారం అండి. సో ఈ సినిమా ఈరోజు ఇంత పెద్ద సక్సెస్ అవ్వడానికి డైరెక్టర్ రాసిన కథతో పాటు సాయి ధరమ్ తేజ్ వాళ్ళిద్దరిని డెఫినెట్గా నేను అభినందించకుండా ఉండలేను. సో హీరో డైరెక్టర్ కాబట్టి పక్కన పెడితే, దానికంటే మెయిన్గా ఇవాళ సినిమా చూసిన వాళ్ళు ఎక్కువ మట్టుకు అప్రిషియేట్ చేస్తుంది రెండు విషయాలు. ఆ రెండు విషయాల్లో ఇందాక రాజేంద్ర ప్రసాద్ గారితో పాటు సాయి కుమార్ గారితో పాటు డయాస్ పైకి వచ్చిన మాట్లాడిన ఆ కుర్రాడు ఈజ్ నంబర్ 1. ఆ కుర్రాడిని చూసిన ఇవాళ ప్రతి ఒక్కరు ఫ్యామిలీస్ పిల్లలతో కదిలి వచ్చి ఈ సినిమా చూస్తున్నారంటే ఆ కుర్రాడు ఒకటి రీజన్ అవుతే, రెండో రీజన్ ఇప్పుడు మీరు డ్యాన్స్ చూశారు కదా. సో ఫిజికల్లీ ఛాలెంజ్గా ఉంటూ అనిల్ రాసిన ఈ సినిమా కాన్సెప్ట్లో క్లైమాక్స్లో వీళ్ళు చేసిన అద్భుతం, అంటే అద్భుతం అనకుండా ఉండలేము. ఇవాళ సినిమా థియేటర్కి వెళ్ళి బయటకు వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు మాట్లాడుతుంది వీళ్ళ గురించే, ఆ కుర్రాడు గురించి, వీళ్ళ గురించే. సో వీళ్ళని మేము ఇవాళ అభినందించకుండా ఉండలేకపోతున్నాం. సో బ్రదర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈరోజు మా సినిమాని ఎన్నో సినిమాలు తీసాం, ఎన్నో సినిమాలు ఇండస్ట్రీలో వస్తున్నాయి. కొన్ని మట్టుకే ఈ సినిమాలో అది అద్భుతం అని చెప్పుకునే సినిమాలు కొన్ని మిగిలిపోతాయి. ఆ సినిమాలో మీ వల్ల ఈరోజు మా సుప్రీం సినిమా నిలబడింది అనడానికి డౌట్ లేదు. సో మీరు చేసిన ఆ కష్టం, మా డైరెక్టరు, మా ఫైట్ మాస్టర్ చెప్పిన దానికి మీరు చేసిన కష్టం మామూలుది కాదు. ఆ ఎండల్లో నేను ఒకరోజు మీ దగ్గర షూటింగ్కి వచ్చినప్పుడు చూశాను. మీ లైఫ్లో జరిగిన మీ ఇన్సిడెంట్లు చెప్తుంటే నిజంగా మాకు ఆ రోజే చాలా, అంటే ప్రతి ఒక్క మనిషికి ఒక కష్టం వస్తుంది. భగవంతుడు మీకు ఇలాంటి కష్టాన్ని ఇస్తే ఆ కష్టాన్ని కూడా మీరు దాటేసి ఈరోజు సినిమాలో ఆ ఫైట్ చేయడము, ఆ ఫైట్ ద్వారా మీలాంటి వాళ్ళు ఎందరికో ఇదే స్ఫూర్తి అది. సో ఇవాళ నేను ఈ కార్యక్రమం చేయడానికి మెయిన్ అదే. చాలామంది లైఫ్లో ఓడిపోయామనుకుంటారు, ఆ ఓటమి ఎలాంటిదన్నా కానీ దాన్ని విజయానికి మార్చుకోవడమే వీళ్ళ ఎగ్జాంపుల్, మనకు లైఫ్లో వీళ్ళ ఎగ్జాంపుల్. సో వీళ్ళని చూసి మనం నేర్చుకొని మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ బ్రదర్స్. అండ్ అనిల్, థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే నువ్వు ఎన్ని సినిమాలన్నా తీయచ్చు, నీ సినిమాలో ఇలాంటి కాన్సెప్ట్ని తయారు చేసి ఈరోజు వాళ్ళ సొసైటీకి ఒక స్ఫూర్తిగా నిలిచింది నీ ఫైట్లో చేసిన వీళ్ళు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, అలాగే అనిల్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికి నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ సినిమా ఇంత పెద్ద సక్సెస్ చేసిన తెలుగు ప్రేక్షకులందరికీ మా టీం తరపున మనస్ఫూర్తిగా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. చాలా సంతోషంగా ఉన్నాం. అంటే ఈ సినిమాలో ఒకరి గురించి చెప్పడానికి లేదు, అందరి గురించి చెప్పాలి. ఎంతోమంది గొప్ప నటులు, ఎంతోమంది టెక్నీషియన్స్, ఎంతోమంది ఆర్టిస్టులు ఈ సినిమాకి ప్రేమతో పనిచేశారు. ఒక సినిమాకి ప్రేమతో పనిచేసినప్పుడు ఆటోమేటిక్గా అవుట్పుట్ అంతే పాజిటివ్గా ఉంటుంది. సో ఈరోజు ఈ సక్సెస్ని మేము అందరం చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం. ముఖ్యంగా ఈ సినిమా కథ అనుకున్నప్పటి నుంచి ఇది చాలా తెలిసిన కథ. ఈ కథ లైనే ఒక రామాయణం నుంచి ఇన్స్పైర్ అయ్యాను నేను. రామాయణం అంటే ఈ సినిమాలో రాముడు మిఖాయిల్ గాంధీ, తేజ్ హనుమంతుడు, వీళ్ళే మా వానర సైన్యం. సో ఇట్స్ సింపుల్ స్టోరీ. రాముడు సీత కోసం వెళ్ళేటప్పుడు ఆ ఎడబాటు, దానికి సంబంధించిన ఎమోషన్స్ అలాగే డిజైన్ చేయడం జరిగింది. తెలిసిన కథని చాలా అందంగా సోషలైజ్ చేసుకొని ట్రీట్మెంట్లో ఇంట్రెస్టింగ్తో చేద్దామని చెప్పి ఫిక్స్ అయ్యి ఈ కథని చేయడం జరిగింది. దానికి ఆడియన్స్ నుంచి వచ్చిన అప్లాస్ కానివ్వండి, ఆడియన్స్ వచ్చిన రెస్పాన్స్ కానివ్వండి, ప్రతి పంచ్కి, ప్రతి కామెడీ పంచ్కి, సినిమాలో కొన్ని ఎమోషన్స్కి, ముఖ్యంగా సెకండ్ హాఫ్లో డైలాగ్ నా స్కిన్ వైట్ కావచ్చు బట్ మై బ్లడ్ ఈజ్ ఇండియన్ అని చెప్పి మిఖాయిల్ ఫ్లాగ్ పెట్టే సీన్కి ఈరోజు థియేటర్ లేచి క్లాప్స్ కొడుతున్నారు. అలాగే ముఖ్యంగా వీళ్ళు ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అయిన వీళ్ళతో ఈ కాన్సెప్ట్ అనుకున్న తర్వాత ఎగ్జిక్యూషన్కి నేను చాలా భయపడ్డాను. ఎందుకంటే ఫైట్ అయితే మైండ్లో అనేసుకున్నాం, లేచి కొట్టాలి, జంప్ చేసి కొట్టాలి, ఇవన్నీ కొన్ని ఐటమ్స్ ఒకరి మీద జంప్ చేసి ఎయిర్లో లేచి కొట్టే షాట్, ఇవన్నీ మైండ్లో ఉన్నాయి.
ఉన్న వాటిని నేను మాస్టర్తో డిస్కస్ చేసుకున్నప్పుడు మాస్టర్ ఆ కాన్ఫిడెన్స్ నాకు ఇవ్వకపోతే నేను అసలు ఈ సీక్వెన్స్ ఇలా మీరు చూసి ఉండేవాళ్ళు కాదు. దీన్ని మేమెంత నమ్మామో వెంకట్ మాస్టర్ కూడా అంతే నమ్మి దాన్ని ఎగ్జిక్యూట్ చేశాడు. సో వీళ్ళకి చేసేటప్పుడు ఆ రోజు నేను ఒక 4-5 టైమ్స్ నాకు కళ్ళల్లో నీళ్ళు తిరిగినాయి. చాలా ఎమోషనల్ అయ్యాను, బాధపడ్డాను. అంటే 2-3 సార్లు ఏడుపు కూడా వచ్చింది నాకు. ఎందుకంటే ఈ 6 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా ఒకరి మీద ఒకరు జంప్ చేసే షాట్కి పాపం తనకి ఐరన్ లెగ్ ఉంటుంది, ఐరన్ ఇది ఉంది. ఆ జంప్ చేసే ప్రాసెస్లో ఇతనికి 2 సార్లు హెడ్ మీద తగిలింది. తగిలినప్పుడు నేను సెకండ్ టేక్ ఓకే చేసుకుందాం అనుకున్నప్పుడు ఇతనే వచ్చాడు, సార్ ఇది చాలా చిన్న సార్, పర్లేదు సార్, మీరు కాంప్రమైజ్ కావద్దు, నేను చేస్తాను సార్, నాకు దెబ్బ పెద్ద ముఖ్యం కాదని చెప్పినప్పుడు ఎందుకు చేస్తున్నారు వీళ్ళు కష్టం, వీళ్ళు ఎందుకు ఇంత ఎఫర్ట్ పెడుతున్నారు, వీళ్ళు ఎందుకు నా కోసం ఇంత కష్టపడుతున్నారు అనేది తలుచుకున్నప్పుడల్లా నేను వైబ్రేట్ అయిపోయాను. తర్వాత వాళ్ళ లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ గురించి రాజు గారిని మేము ఆ రోజు నేను ఆయన బిజీగా ఉంటే ఆయన పిలిచాను, సార్ మీరు రండి సార్ అంటే ఆయన అన్ని పనులు పక్కన పెట్టి ఆ రోజు లొకేషన్కి వస్తే వీళ్ళందరితో రాజుగారు మాట్లాడారు. అందరి నుంచి వాళ్ళు చెప్పిన మాట ఒకటి చెప్పినప్పుడు ఈ థాట్ వచ్చినందుకు నేను ఎంత ఎమోషన్ అయ్యానో, వాళ్ళ కష్టం అన్నప్పుడు నేను అంత ఎమోషన్ అయ్యాను. సార్ మాకు లైఫ్లో పనేం లేదు సార్, పెన్షన్ తీసుకుంటాం వచ్చి బతికేస్తున్నాం, బట్ ఈ సినిమాలో మీరు మాకు ఇచ్చిన దీనికి మాకు తెలియకుండా మా మీద కాన్ఫిడెన్స్ పెరిగింది సార్ అన్నారు. అది అనుకున్నప్పుడు కూడా నేను చాలా ఎమోషన్ అవుతాను. నేను అంటే మనం ఒక లైఫ్కి ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వబోతున్నాం అన్న దాన్ని అనుకున్నప్పుడల్లా రాజుగారు మేము ఆ రోజు చాలా ఎమోషన్ అయ్యాం. సో పర్టికులర్గా ఈ ఎపిసోడ్కి థియేటర్ నుంచి ఆడిటోరియం నుంచి వచ్చిన అప్లాస్కి ఆ రోజు థియేటర్లోనే మేము చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. సో ఈ సక్సెస్కి వీళ్ళు ఒక బేస్ వేశారు. సో ఐ కెన్ సే ఇట్ ప్రౌడ్లీ. సో అందుకే ఈరోజు మీ అందరి ముందు వీళ్ళని మేము సత్కరించాలని చెప్పి మేము అనుకున్నాం. అలాగే ముఖ్యంగా సీనియర్ నటులు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు, ఆయన గురించి నేను స్పెషల్గా మెన్షన్ చేయాలి. నేను ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను. చిన్నప్పుడు నాకు ఎవరైనా ఏ ఇంటర్వ్యూలో అడిగినా నీకు ఇష్టమైన హీరో ఎవరంటే నేను ధైర్యంగా చెప్పగలను, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు. ఐ లవ్ హిమ్. జంధ్యాల గారు రాజేంద్ర ప్రసాద్ గారు, ఈ ఇద్దరు నన్ను గనక నాకు చిన్నప్పుడు నేను ఈ ఇద్దరిని చూస్తుండకపోతే సినిమాల్లో అనిల్ రావుపూడి కామెడీ కొత్తగా చేస్తున్నాడు, అనిల్ రావుపూడి కామెడీ డిఫరెంట్గా చేస్తున్నాడు అని ఈ మధ్య చాలామంది చెప్తున్నారు. అన్ని కాంప్లిమెంట్స్కి రీజన్ వాళ్ళే. ఐ కెన్ సే ఇట్ ప్రౌడ్లీ. రాజేంద్ర ప్రసాద్ గారు, జంధ్యాల గారు లేకపోతే, ఆయన డైలాగ్స్ని, ఆయన సీన్స్ని ఆయన ఎగ్జిక్యూట్ ఆయన ఉండకపోతే నేను డెఫినెట్గా ఈ కామెడీ టైమింగ్ నాకు వచ్చి ఉండేది కదా బహుశా. సో థ్యాంక్ యూ సార్, మీలాంటి గొప్ప ఆర్టిస్ట్ తోటి ఈ సినిమాలో పనిచేసే అదృష్టం నాకు దొరికింది. ఐ లవ్ యూ సార్. అలాగే సాయి కుమార్ గారు, హీజ్ మై వెల్ విషర్. ఇండస్ట్రీలో ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, నాకు ఏ ఎమోషన్ వచ్చినా డైరెక్ట్గా ఆయనకు ఫోన్ చేసి నేను షేర్ చేసుకుంటాను. ఈజ్ లైక్ మై ఫ్యామిలీ మెంబర్. నా ప్రతి సినిమాలో పెన్ను పెట్టగానే ఒక క్యారెక్టర్ ఉండాలంటే సాయి కుమార్ గారి పేరు ఫస్ట్ రాసుకుంటాను లైవ్. సో అంత అటాచ్మెంట్ ఉంది ఆయనతో నాకు. అలాగే మిగతా ఆర్టిస్టులు అందరూ, వెన్నెల కిషోర్ ముఖ్యంగా మెన్షన్ చేయాలి నేను. కిషోర్ రాక్, నువ్వు ఈ సినిమాలో నిజంగా ఫస్ట్ హాఫ్లో రాశి ఖన్నాతో నీ కెమిస్ట్రీ సూపర్. అలాగే పృథ్వీ ప్రభాసీన్ గారు, ఇట్స్ ఒకటే మాట, ఈ సినిమా ఎలా ఉందిరా బాబు బయట ఎలా ఉందని అడుగుతుంటే ఒకటే మాట చెప్తున్నారు, ఇట్స్ అమేజింగ్ జింగ్. సో ఇద్దరు చించేశారు. అలాగే రాశి ఖన్నా స్పెషల్గా చెప్పాలి, బెల్లం శ్రీదేవి అనే క్యారెక్టర్కి దానికి ప్రాణం పోసావు. అలాగే మిగతా ఆర్టిస్టులందరికీ పోసాని కృష్ణమురళి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, రవికిషన్, ఆయన గురించి స్టేజ్లో మేము యాక్సిడెంట్ అయినా కూడా ఆ హ్యాండ్ ఇంజరీతో వచ్చి, సాల్యూట్ సార్, హ్యాండ్ ఇంజరీతో వచ్చి 20 days రెస్ట్ తీసుకొని ఫైట్స్ గీట్స్ అన్నీ చేసి ఈరోజు ఆ క్యారెక్టర్కి ఆయన కూడా జెన్నీ శేషు గారితో కలిసి అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. కబీర్ బ్రదర్ యాజ్ యూజువల్ యు రాక్. అలాగే ఒకసారి అలాగే ఇంకా అందరూ ఇంకా చాలా మర్చిపోయింటే క్షమించండి, టైం లేదు. ముఖ్యంగా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇంకొకరి గురించి మెన్షన్ చేస్తాను, తేజ్. ఆల్రౌండ్ షో తేజ్. ప్రతి ఒక్కరు ఈ సినిమాలో నువ్వు నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోయావు అని చెప్తున్నారు. పెర్ఫార్మెన్స్ వైజ్, డాన్సెస్ వైజ్, యాక్టింగ్ వైజ్ చాలా మెచ్యూర్డ్ పెర్ఫార్మెన్స్ చేసావు. నా మీద రాజుగారు పెట్టిన బాధ్యత నేను హ్యాపీగా ఫుల్ఫిల్ చేశాను అనుకుంటున్నాను. యూ హ్యావ్ ఎ బ్రైట్ ఫ్యూచర్ డార్లింగ్. మిఖాయిల్ కమ్. ఏరి పోసాను గురించి చెప్పాను పోసాను గారు ఈరోజు చెప్పాను సార్ ఈ సినిమాకి హాట్ అని ధైర్యంగా చెప్పగలను మిఖాయిల్ గాంధీ. సో ఎంతో ఎంత కష్టపడ్డానో, ఎంత ఇది చేశానో రాజేంద్ర ప్రసాద్ గారు మైమ్ చేసి చూపించారు. థ్యాంక్ యూ సార్. నాకు అది చెప్పే పని లేకుండా నీట్గా చేసి చూపించారు. నా కష్టం పిల్లడితో 70% నేను ప్రెషర్ తీసుకుంటూ, ఎందుకంటే పిల్లలు సాధారణంగా వాళ్ళతో యాక్ట్ చేయించుకోవడం చాలా కష్టం. సో ఆ కష్టాన్ని 70% నేను తీసుకుంటే ఒక 30% ఇంకో ఇద్దరు తీసుకున్నారు. వాళ్ళని నేను ప్రత్యేకంగా అభినందించాలి. ప్లీజ్ కమ్ యాస్మిన్ జీ, ప్లీజ్ కమ్. హిజ్ మదర్ అండ్ సాయి ఎక్కడ? సాయి తో చేయించడం అనేది చాలా కష్టం. అది నేను అన్నీ చూసుకుంటూ పిల్లోడి మీద కాన్సన్ట్రేట్ చేయడం అనేది ఇంకా కష్టం. తెలియకుండా ఆ ప్రెషర్ని నా నుంచి ఒక 30% వీళ్ళిద్దరు తీసుకున్నారు. నేను ప్రౌడ్గా చెప్పగలను, యాస్మిన్ గారు అండ్ సాయి. సో ఈ పిల్లోని ఎన్సీసీ ట్రైనింగ్ ఇచ్చాడు సాయి. డైలీ పొద్దున్న రాగానే
లెఫ్ట్ రైట్ అంటే ఎక్కడ ఉన్నాడు రా పిల్లోడు అంటే సాయి ట్రైనింగ్ ఇస్తుండేవాడు ఆ పక్కన. అంటే అంత అల్లరోడు వీడు. సో రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పినట్టు యాజ్ ఇట్ ఈజ్ అదే ఫేస్ చేసాం మేము. అలాగే యాస్మిన్ గారు కూడా, ఆవిడ కూడా పాపం వీడిని చాలా కంట్రోల్ చేసింది. జనరల్గా పిల్లల్ని ఎవరు తిట్టరు, పాపం మా గురించి అప్పుడప్పుడు ఇతని కొంచెం కోపం కూడా చూపించారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకెవరైనా మర్చిపోయింటే క్షమించండి. జింగ్ జింగ్ అనే పిలుస్తున్నారు వీళ్ళిద్దరిని. సారీ, ఇంకో ఇద్దరు పేర్లు చెప్పడం మర్చిపోయాను, వెరీ సారీ. సాయి కార్తిక్, పృథ్వీ గారు. మ్యూజిక్ డైరెక్టర్. ఈ సినిమాకి ఇందాక మీరు చూసారు రీ రికార్డింగ్ కానీ సాంగ్స్ కానీ. లవ్ యూ సాయి కార్తిక్, యాజ్ యూజువల్ నువ్వు రాక్ చేసావు. అలాగే సాయి శ్రీరామ్, సినిమాటోగ్రఫీ, ఈ విజువల్స్కి చాలా ఎక్స్ట్రాడినరీ హెల్ప్ అయ్యాడు నాకు. సో వన్స్ అగైన్ ఐ థ్యాంక్ యూ. నేను కూడా అందంగా చూపించారు సాయి శ్రీరామ్ గారు, అలాగే ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ గారు, ఎడిటర్ ఎంఆర్ వర్మ గారు, మిగతా టెక్నీషియన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. పృథ్వీ గారు సార్, ఆయన డబ్బులు ఇచ్చారు కదండి, ఇంకేం మాట్లాడతారు, ఇక్కడ మాట్లాడండి. చాలా సినిమాలు తీయాలి కదా ఆయన. ఇట్స్ అమేజింగ్. జింగ్ జింగ్ మాట్లాడనే పోయా. మాట్లాడండి సార్. ఫస్ట్ మీరే. ఫస్ట్ టైము మా తమ్ముడు నేను ఇద్దరం కలిసి ఇంగ్లీష్లో డబ్బింగ్ చెప్పాము ఈ సినిమాకి. ఇంగ్లీష్లో డబ్బింగ్ ఈ సినిమాకి. ప్లస్ ఇంతకుముందు మా అన్నయ్య ఒక మాట అన్నారు, 1977లో సాయి కుమార్ గారు నేను యాక్ట్ చేసిన స్నేహం సినిమాలోని. నేను 73 పుట్టాను. అది అడగల. నేను యాక్ట్ చేసిన ఫస్ట్ హీరో రాజేంద్ర ప్రసాద్ గారు. ఆ ఒక్కటే అడక్కు. ఆ కాలం. ఈ సినిమా పటాస్ తర్వాత అనిల్ రావుపూడి గారు మీకు అద్భుతమైన ట్రాక్ ఉంది ఈ సినిమాలో అని చెప్పి మా ఇద్దరితోటి, నేను టాము, తన క్రూజ్ దే ఆర్ ఫాలోయింగ్, ఇట్స్ ఎ ట్యాక్సీ, అంతా ఏదో హాలీవుడ్లో ఇంగ్లీష్ మాట్లాడినట్టే. అది హీరో గారితో కాంబినేషన్. కానీ మిగతా అంటే మేము ఉండేదే సినిమాలో ఫస్ట్ హాఫ్లో కారులోనే ఉంటాం, ఎక్కడ కింద కూడా దిగమాట. మా కాంబినేషన్లో మాకు ఇచ్చి బ్రహ్మాండంగా మాతోటి చేయించినటువంటి అనిల్ రావుపూడి గారికి, అవకాశం ఇచ్చినటువంటి దిల్ రాజు గారికి మేము ఎప్పుడూ రుణపడి ఉంటామన్నమాట. ఈ సినిమాలో మిగతా మన వెన్నెల కిషోర్ గారు కానీ, రాశి ఖన్నా గారు, అలాగే హీరో గురించి ఇంక చెప్పక్కర్లా, పెద్ద అయిన అంశం అలా దిగిపోయింది కిందకి. దట్ ఈజ్ సాయి ధర్మ తేజ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ పృథ్వీ గారు. మీరు స్టేజ్ మీదకి వచ్చి నవ్విస్తారనుకుంటే స్పీచ్లు ఎందుకే బాబు, స్పీచ్ చాలా మంది ఇస్తున్నారు. ఈయన అమేజింగ్. ఓకే, పార్కింగ్. ఈ అమ్మాయి కూడా అమేజింగ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు నిజంగానే ఒక అమేజింగ్ పర్ఫార్మెన్స్ రాబోతోంది. లైట్స్. ఏ సిలకో ఎగిరొద్దాం బాయే, సీట్లో కూసోయే, బెగి పెట్టేయే. పిల్లగో నువ్వు సిగ్నల్ ఇస్తే పిల్లగో నీ సెంటర్కి వస్తా, స్టీరింగ్ పట్టేరు మన సినిమా హిట్టేరు. రంబా 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 రాయే, రంబాడిస్తా నంది చెయ్యే, బిటే పుట్టి రూటే పట్టే, సై అంటే సయ్యే. రయ్యా 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 రారో, తుఫానల్లే ఉంది జోరో, కాకా పట్టి కేకే పెట్టి బ్రేక్ వేస్తారు. బాలా 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 మహూ టాక్సీ, బాలా 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 పెంచే 1000 బాలా. బాలా 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 తూ హే టాక్సీ వాలా, బాలా 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 పెంచే 1000 వాలా. తన ఫిజికల్ ఛాలెంజ్గా ఉంటూ కూడా ఆ బాడీ తయారు చేసిన విధానము, ఇన్స్పిరేషన్ గురించే తనని నేను ఈరోజు ఇక్కడ షో చేయమని అడిగాను. థ్యాంక్ యూ ఆర్నాల్డ్. సో యు ఆర్ ద, చాలామందికి యు ఆర్ ద ఇన్స్పిరేషన్ టుడే. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్, ఫైనలీ మన బాలు వచ్చేసారు వేదిక మీదకి. సో కెన్ వి హావ్ అ బాలు? ఓకే. వచ్చేసిన పెద్దలందరికీ, మా డాడీ సాయి కుమార్ గారికి, రవికిషన్ గారికి, అండ్ మై ఫ్రెండ్స్ వెన్నెల కిషోర్ అన్న, సత్యం రాజేష్ అన్న, ప్రభాసీర్ అన్న, కబీర్, అండ్ మిగతా మా వెరీ ఇంపార్టెంట్ గెస్ట్స్, ఫిజికలీ ఛాలెంజ్డ్ వాళ్ళు,
అండ్ అలాగే లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మెగా ఫ్యామిలీ అభిమానులందరికీ మీ అందరి సపోర్ట్ వల్ల ఇంత పెద్ద సక్సెస్ అయింది సినిమా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సినిమాలో నేను స్పెషల్గా మెన్షన్ చేయాల్సింది మా ప్రొడ్యూసర్స్ రాజు గారు, శిరీష్ గారు, లక్ష్మణ్ గారు. వాళ్ళ సపోర్ట్ వల్లే ఇవాళ ఈ సినిమా ఇంత బాగా గ్రాండ్గా తీయగలిగాం. అండ్ వాళ్ళ సబ్జెక్ట్ నమ్మి ఎంతో సపోర్ట్ చేసి అండ్ ఎంతో నమ్మి అనిల్ అన్నని, నన్ను, మా క్రూ మెంబర్స్ అండ్ కాస్ట్ మెంబర్స్ అందరిని నమ్మి తీశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. పృథ్వీ గారా? అలాగే ఎస్, మా పృథ్వీ గారిని కూడా నమ్మి. సో అలాగే మా అనిల్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న, నాకు ఈ బాలు అనే క్యారెక్టర్ని ప్లే చేయడానికి ఒక అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు ఆల్మోస్ట్ స్క్రీన్ మీద నన్ను అందరూ బాగా చేశారని చెప్పి నాకు చెప్తున్నారంటే బేసిక్లీ నాకు ఇదంతా అనిల్ అన్న వాళ్ళే. హీస్ గివెన్ మీ సో మచ్ ఇన్పుట్ అండి ఆ క్యారెక్టర్కి. అండ్ ఎంత ఇన్పుట్ ఇచ్చారంటే ఆల్మోస్ట్ నాకు డాడీకి ఒక చిన్న సీన్ ఉందండి ఫస్ట్ హాఫ్లో, ఏటీఎంలో సీన్. ఆయన మారిపోయారని చెప్పడానికి ఇద్దరం ఎంత ఫీల్ అయిపోయామంటేనండి, ఆల్మోస్ట్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో నేను యూజువలీ గ్లిసరిన్ వాడతారు, ఇద్దరం వాడలా. ఇద్దరికి ఆటోమేటిక్గా ఏడుపు వచ్చేసి ఐ ఫెల్ట్ అ జెన్యున్ ఎమోషన్ ఆఫ్ అ ఫాదర్ అండ్ సన్ బిట్వీన్ మీ అండ్ మై డాడ్. అంత నేను జెన్యున్గా ఫీల్ అయ్యి ఆ సీన్ చేశానండి. అండ్ ఆ చేసినప్పుడు కూడా రాజేంద్ర ప్రసాద్ గారు ఎంత సీనియర్ ఆర్టిస్ట్, హీ కెన్ సింప్లీ నన్ను డామినేట్ చేసి పక్కన తోసేయచ్చు, అలా చేయలేదు. హీ ఆల్సో ఫెల్ట్ లైక్ ఐఎమ్ హిస్ సన్. సో అందుకనే అంత ఇదిగా ఫీల్ అయ్యి ఆయన చేయగలిగితే అంత పండింది సీన్. అండ్ ఆల్సో దిస్ ఫెలో ఎంత అల్లరి చేస్తాడో టేక్కి అంత షార్ప్గా యాక్ట్ చేస్తాడండి. అండ్ అనిల్ అన్నకి బాగా టార్చర్ చూపించాడు అసలు. మికేల్ లాస్ట్ షాట్, మికేల్ ఇఫ్ యూ వోంట్ డూ ఐ డూ ప్యాకప్ అని చెప్పి ఎన్నిసార్లు బెదిరించినా వీళ్ళు ఆ షాట్కి ఆడు కరెక్ట్గా పర్ఫామ్ చేసి, నేను కొన్నిసార్లు మిస్ అయిపోయాను, అంటే ఇది చేయట్లే అని చెప్పేసి చిన్న ఇది, బట్ ఆ షాట్కి అది చేసిన నా రియాక్షన్ లేట్ అయిపోయేది. సో నా కోసం చెప్పి మళ్ళీ ఇది చేసేవాడు. సో అంత బాగా చేశాడు. సో బేసిక్లీ ద కెమిస్ట్రీ బిట్వీన్ మీ అండ్ హిమ్ అండ్ మీ అండ్ మై డాడ్ పండింది, ఎందుకంటే మాకు అందరికి కనెక్షన్ వచ్చింది. అండ్ అలాగే సినిమాలో ఫస్ట్ హాఫ్లో బాగా మెన్షన్ చేసుకోవాల్సిందంటే బెల్లం శ్రీదేవి అండ్ వెన్నెల కిషోర్ అన్న ట్రాక్. వాళ్ళిద్దరికిద్దరు బేసిక్లీ హీరోయిన్కి కెమిస్ట్రీ ఉండాలి, బట్ ఇక్కడ వెన్నెల కిషోర్ గారికి బెల్లం శ్రీదేవి గారికి కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. అండ్ అది బేసిక్లీ అది వెన్నెల కిషోర్ అన్న హీరో బ్యాక్డ్రాప్ నుంచి వచ్చారు కాబట్టి ఆయన తెలిసి అండ్ ఇంకో విషయం చెప్పాల్సింది ఏంటంటే, యూజువలీ అన్న ఎప్పుడు అంటూ ఉంటాను, నేను భుజం ఇచ్చి ఇలా అయిపోయింది, సడన్గా ఇలా లేపారనమాట ఆయన భుజం లేపేసరికి ఆ కెమిస్ట్రీ అలా వర్కౌట్ అయిందనమాట. అండ్ సీరియస్లీ రాశి, యూ డన్ అ సూపర్బ్ జాబ్. ఎందుకంటే అమ్మాయి యూజువలీ కామెడీ చేయడం అనేది చాలా టఫ్ టాస్క్ అండి. ఎమోషనల్ సీన్స్ ఏమైనా కానీ కొద్దిగా ఈజీయే కానీ, బట్ కామెడీ సీన్స్ చేయడం చాలా ఒక టఫ్ టాస్క్. అండ్ రాశి, యూ డన్ అ ఫ్యాబులస్ జాబ్ and it's great working with you. Thank you so much, and I'm looking forward to the next whenever it happens. And నాతో పాటు ఇంకో క్యారెక్టర్ ఉన్నారండి, నాతో పాటు ట్రావెల్ అయిన వాళ్ళు. దాంట్లో మెన్షన్ చేయాల్సింది వచ్చేసి సత్యం రాజేష్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. నాకు కొన్నిసార్లు నాకు రోల్ అయిపోతూ ఉండేది డైలాగు, అండ్ అన్నేమో డోంట్ వరీ నాకు సేమ్ ప్రాబ్లం తేజ్ అని చెప్పి థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ నా ఫస్ట్ మూవీ నుంచి నాతో పాటు ఇద్దరు క్యారెక్టర్స్ ట్రావెల్ అవుతూనే ఉన్నారండి, ఇప్పటికీ ట్రావెల్ అవుతున్నారు. వాళ్ళిద్దరు వచ్చేసి ప్రభాస్ అన్న అండ్ రఘుబాబు గారు. థ్యాంక్ యూ సో మచ్. మీరిద్దరు నాకు ఫస్ట్ మూవీలో నాకు ఎంత సపోర్ట్ చేశారంటే, నా బాడీ లాంగ్వేజ్ ఆల్మోస్ట్ కొంత ఫ్రీగా నేను చేయగలిగింది కారణం వచ్చేసి వాళ్ళిద్దరే. నాకు అంత ఫ్రీడమ్ ఇచ్చారు అండ్ సపోర్టెడ్ మీ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ షుడ్ స్పెషలీ మెన్షన్ సాయి కుమార్ గారు. అండ్ బికాజ్ నాకు సీన్స్ చేసేటప్పుడు హీస్ గివెన్ లాట్ ఆఫ్ సపోర్ట్. ఆయన చెప్తా ఉండేవారు ఆయన డబ్బింగ్ చేసినప్పుడు ఎలాగుండేది ఏంటి అని, ఎస్పెషలీ డ్యూరింగ్ హాస్పిటల్ సీన్. సార్ మీరు రాజేంద్ర ప్రసాద్ ఎన్లైటెన్ మీ అ లాట్ అబౌట్ హౌ ద ఇండస్ట్రీ వాజ్ అండ్ హౌ ద ఇండస్ట్రీ ఈస్ గోయింగ్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకొక స్పెషల్గా మెన్షన్ చేయాల్సింది రవికిషన్ గారు. సార్ థ్యాంక్ యూ సో మచ్.
You have given me a lot of energy, sir. In the sense, after your accident, after I spoke to you, sir, you said, अब मैं आऊँगा, मुझे भगवान ने दूसरा जन्म दिया है, इस जन्म में भी मैं प्रूव करूँगा. Sir, that word, sir, after that accident, I was like, I'm out of words. I've been inspired so much by those words because you have not given up on your life and you have said, I'm going to come back again. Thank you so much, sir. That's really inspiring for young actors like us. Because for us, it's like, okay, action over here, though, we'll take rest for a month or so. But you, sir, within 20 days, you're back on set, you're doing action, you're doing scenes, you're doing comedy, sir. Hats off to you, sir. Thank you so much. And in the same way, one of the most stylish villains that I've ever worked with, Kabir, sir. Sir, Kabir, you looked so nice on the screen. You were looking menacing, you're looking tough, you're looking like a proper villain, but off screen, you're a sweetheart. You've been such a nice friend. Thank you so much, and looking forward to working with you again. And especially we should mention house scenes lo andaru ladies andaru and alage Suresh garu illandartho nenu mention cheyali. Thank you so much for your support. And ping pong and ఇంకొకరు మెన్షన్ చేయాల్సింది శేష్ గారు. సార్, జెన్నీ క్యారెక్టర్ అసలు దాగుడు మూత దండాగూర ఆటలు అప్పుడు ఎంత అయితే ఎంజాయ్ చేశారో, నేను మా ఫ్రెండ్స్ అందరు కానీ మా జనాలు కానీ ఆడియన్సెస్ కానీ మా మదర్ అందరూ తెగ ఎంజాయ్ చేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. యాక్టర్స్లో మరి మెన్షన్ చేయాల్సింది పోసాని గారి గురించి శ్రీనివాస్ రెడ్డి గారు. సెకండ్ హాఫ్ మొత్తం వాళ్ళు క్యారీ చేశారండి ఎంటర్టైన్మెంట్తో. సో వాళ్ళకి నేను కృతజ్ఞతలు తెలుపుకోవాలి. అండ్ అలాగే టెక్నీషియన్స్ మా కెమెరామ్యాన్ సాయి శ్రీరామ్ గారు అదర్ కొట్టేశారు. అసలు ఎక్కడ ఏ ఫ్రేము ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా అనిల్ అన్న ఎంత టైం ఇవ్వకపోయినా కానీ హీ మేడ్ షూర్ హీ గేవ్ ద బెస్ట్ ఫర్ అస్ అండి. అండ్ నాకు ఇంత అప్రిషియేషన్ వస్తుందంటే నాకు కొద్దిగా గుడ్ లుక్స్ గురించి షుడ్ రియలీ థ్యాంక్ హిమ్. అండ్ అలాగే మా మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తిక్ గారు ఈస్ గివెన్ అవుట్ స్టాండింగ్ మ్యూజిక్ అండి. మ్యూజికే కాదు, ఆర్ఆర్ బ్యాక్గ్రౌండ్స్కో అయితే అదర్ కొట్టేశారు. ఎస్పెషలీ క్లైమాక్స్ ఫైట్ విషయంలో వాళ్ళకి ఇచ్చిన బిల్డప్కి నాకే గూస్ బంప్స్ వచ్చేసాయి అసలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ స్పెషల్ మెన్షన్ టెక్నీషియన్స్ విషయంలో అంటే మా ఫైట్ మాస్టర్ గింబల్ వెంకట్ మాస్టర్. నాకు సుబ్రహ్మణ్యం ఫస్ట్ సేల్తో నాకు బాగా పరిచయం అయ్యారండి. బికమ్ వెరీ క్లోజ్ మాస్టర్. నాకు బాగా ఇష్టమైన మాస్టర్ నాకు వెంకట్ మాస్టర్. సో థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. అండ్ అలాగే నేను ఐ హ్యావ్ టు మొత్తం సినిమాలో చూసుకుంటే స్పెషల్గా మెన్షన్ చేయాల్సింది ఫిజికలీ ఛాలెంజ్డ్ ఫైట్ సీక్వెన్స్లో ఆరుగురు గురించి అండి. హ్యాట్స్ ఆఫ్ టు దెమ్ అండి. ఎండ ఆ రోజు సీక్వెన్సెస్ టైంలో 1 వీక్ షూట్ చేసామండి. ఎండ మాడిపోతుంది, అసలు మేమే కూర్చోలేకపోతున్నాం. అటువంటిది వీళ్ళు దే ఆర్ నాట్ బాదర్డ్ అబౌట్ ఎంత వేడిగా ఉందని పట్టించుకోలేదు. షార్ట్ పర్ఫెక్ట్గా ఇచ్చామా, డైరెక్టర్ గారు హ్యాపీ అయ్యారా, ఫైట్ మాస్టర్ హ్యాపీ అయ్యారా, అంతవరకు చేస్తూనే ఉన్నారండి. వాళ్ళ ఎనర్జీస్కి, వాళ్ళ పవర్కి, వాళ్ళ పవర్ ఆఫ్ విల్కి అండ్ ఫర్ ఎవ్రీథింగ్ హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. అండ్ ఐ రియలీ వుడ్ లైక్ టు థ్యాంక్ దెమ్ సో మచ్. ఎందుకంటే ఈ సక్సెస్ మా సక్సెస్ కాదండి, వాళ్ళ సక్సెస్ అండి. ఇట్ ఈస్ దేర్ బికాస్ ఆఫ్ దెమ్ ఇంత పెద్ద సక్సెస్ అయింది సినిమా. సో ఫిజికలీ ఛాలెంజ్డ్ వాళ్ళందరికీ అండ్ మై ఫ్రెండ్ ఆర్నాల్డ్కి అండ్ ది అదర్ మెంబర్స్కి వాళ్ళందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఈ సినిమాని ఇంత సక్సెస్ చేసి ఇంత మాకు ప్రొడ్యూసర్స్కి ఇంత హ్యాపీనెస్ ఇచ్చింది, కానీ మాకు ఆర్టిస్ట్కి ఇంత హ్యాపీనెస్ ఇచ్చింది అభిమానులందరికీ, మెగా అభిమానులందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. మెగా అభిమానులు అసలు మాకు ఎలాంటి సపోర్ట్ ఇచ్చినందుకు నేను అసలు ఆనందాన్ని నేను ఎన్నిసార్లు వ్యక్తం చేసుకున్నది సరిపోదండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే మీడియా వారికి అండ్ ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వారికి నా కృతజ్ఞతలు తెలుపుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అసలు మెయిన్ కీ రోల్ అయిన ఫిజికలీ ఛాలెంజ్ వాళ్ళందరినీ సన్మానించడానికి ప్రత్యేకంగా నేను సినిమాటోగ్రఫీ మినిస్టర్ శ్రీనివాస్ యాదవ్ గారిని ముఖ్య అతిథిగా పిలవడం జరిగింది. థ్యాంక్ యూ అన్న. మా ఇన్విటేషన్ అందుకొని మీరు ఈ కార్యక్రమానికి వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. వాళ్ళందరినీ మీరు వచ్చి సన్మానిస్తే మా సినిమా టీం అందరినీ సన్మానించినట్టే. వాళ్ళు ఎంతోమందికి ఈ సినిమా ద్వారా ఇన్స్పిరేషన్గా నిలబడ్డారు. వచ్చి మీరు వాళ్ళని సన్మానించి, మీరు ఆల్రెడీ సినిమా చూసి నాకు ఫోన్ చేశారు. సో మీ ఫీలింగ్ కూడా ఆడియన్స్ చెప్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. ప్లీజ్ వెల్కమ్ అన్న. సో గట్టిగా చప్పట్లతో మన మినిస్టర్ గారిని వేదిక మీదకి ఆహ్వానిద్దాం. సో కెన్ వి హియర్ మ్యూజిక్ అండ్ సౌండ్ ఫర్ హిమ్? అలాగే
రాజేంద్ర ప్రసాద్ గారిని, సాయి కుమార్ గారిని, వీరందరినీ కూడా సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అండ్ మిగతా ఆర్టిస్టులు అందరినీ కూడా, ఆర్టిస్ట్ అండ్ టెక్నీషియన్స్ అందరినీ కూడా సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. సుప్రీం మూవీలో యాక్ట్ చేసిన మన టెక్నీషియన్స్, యాక్టర్స్ అందరూ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా సగౌరవంగా కోరుకుంటున్నాము. ఇస్ ఎనీబడీ ఇస్ దేర్ లెఫ్ట్? మన మినిస్టర్ గారు ఈ సినిమాలో ఎంతో కీలకమైన పాత్ర, అంటే వీళ్ళ పర్ఫార్మెన్స్ ఈ సినిమాకు ఒక ఎసెట్గా నిలిచింది. వారందరినీ కూడా ఎంతో ప్రేమగా సత్కరించుకుంటున్నారు. అండ్ ఇది కూడా ఒక ఆనర్ లా ఫీల్ అవుదాం మనందరం కూడా, బికాస్ వీ ఆల్ ఆర్ సో బ్లెస్డ్ వీళ్ళు మన మధ్యలో ఉన్నందుకు. నెవర్ గివ్ అప్ అనే ఒక కాన్సెప్ట్తో లైఫ్ని లీడ్ చేస్తున్నారు. సో ఈవెన్ వీ షుడ్ నెవర్ గివ్ అప్ ఇన్ అ లైఫ్. ఎన్ని కష్టాలు వచ్చినా ఏదైనా కూడా ఎప్పుడు మనం నిరుత్సాహపడకుండా లైఫ్లో సక్సెస్ఫుల్గా ఉండాలి అని వీళ్ళని చూసి నేర్చుకుందాం. ఈ సినిమా మనందరి సినిమా లైబ్రరీస్లో నిలిచిపోయే సినిమా డెఫినెట్గా సుప్రీం. ఈ సినిమాలో ఎంత మంచి మెసేజ్ ఉందో సినిమా చూసిన వారందరికీ అర్థమవుతుంది. We all are really proud of you guys. మీరు మాకు ఇన్స్పిరేషన్గా నిలిచారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సమ్మర్లో ప్రతి ఒక్కళ్ళు, ప్రతి కుటుంబ సభ్యులు, పిల్లలు అందరూ కూడా తప్పకుండా వెళ్ళి చూడవలసిన సినిమా సుప్రీం. అలాగే మరి గౌరవనీయులైన మన మినిస్టర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. గౌరవనీయులు సుప్రీం చిత్రం దర్శకులు అనిల్ రావిపూడి గారు, మిత్రులు, మరి ఈ మధ్యకాలంలో ఈ రాష్ట్రంలోనే కాకుండా తెలుగు వల్ల ఎక్కడ చూసినా దిల్ రాజు మిత్రుడు దిల్ రాజు గారికి, అదేవిధంగా యువకుడు ఉత్సాహవంతుడైనటువంటి హీరో సాయి ధరమ్ తేజ్, రాజశేఖర్ అన్న గారికి, చిన్నారి మిఖాయిల్ గాంధీ, పెద్దలు రాజేంద్ర ప్రసాద్ గారు, మరి ఇందులో ప్రతి ఒక్క టెక్నీషియన్, సాయి కుమార్ గారు, మర్చిపోయిన పృథ్వీ, ప్రభాసేను, అదేవిధంగా వెన్నెల కిషోర్ గారు, ఆయన విలన్ గారి పేరేందు, కబీర్ సింగ్, రవి కిషన్, భోజ్పూరి, ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ, ప్రత్యేకించి దిల్ రాజు గారు ఈ సినిమా సక్సెస్ అయినందుకు ఆనంద్ వాళ్ళ టీంని సన్మానించాలన్నటువంటి సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం నిజంగా సంతోషదాయకం. మనకందరికీ తెలుసు, ఫిజికల్గా ఫిట్నెస్ ఉన్న వాళ్ళే ఇబ్బంది పడేటువంటి సందర్భంలో ఆనంద్ వాళ్ళ టీం మరి ఆ సినిమాలో ఫైనల్ టచ్ కరెక్ట్ క్లైమాక్స్కి వచ్చేటువంటి సందర్భంలో
ఒకానొక సందర్భంలో వాళ్ళ డాటర్ ఆపరేషన్ సందర్భంగా ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు ఈ చిన్నారి హీరో అదేవిధంగా సాయి ధరమ్ తేజ్ ఆదుకున్నటువంటి సందర్భాన్ని ఆ క్లైమాక్స్లో వాళ్ళు చేసినటువంటి ఆ ఫైటింగ్ నిజంగా చిరస్థాయిగా మిగిలిపోయేటువంటిది. కానీ సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి పెద్దలు కూడా అటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే మానవత దృక్పథంతోనే ఎంతో ఉపయోగపరంగా ఉంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా దిల్ రాజు గారిని ఆదర్శంగా తీసుకొని వాళ్ళకు కాళ్ళు ప్రాపర్గా లేకపోయినప్పటికీ వాళ్ళు చేసినటువంటి కష్టం, కానీ మన రాజేంద్ర ప్రసాద్ గారేమో వీపుల మీద బొమ్మలు వేస్తున్నాడు. అయితే నేను ఈ సినిమా చూడగానే నేను దిల్ రాజు గారికి ఫోన్ చేసి చెప్పిన ఇది మంచి సూపర్ డూపర్ హిట్ అవుతుందని. మరి ఈరోజు టాక్ కూడా ఆ విధంగానే ఉంది. సాయి ధరమ్ తేజ్ కూడా మంచి భవిష్యత్తు ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు ఒక పేపర్లో కూడా వారి మదర్ది అంటే ఈరోజు మదర్స్ డే సందర్భంగా ఒక ఆర్టికల్ రాసినారు, అది కూడా చదవడం జరిగింది తప్పకుండా. కానీ ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితిలో బాగున్న ఇంటికెళ్ళు అప్పుడప్పుడు ముందొస్తూ ఉంటాయి. అదేవిధంగా రాజశేఖర్ అన్న గారు కూడా ఇన్స్పెక్టర్గా చాలా బాగా చేసినారు. ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా, ఎందుకంటే తెలుగు చలనచిత్ర పరిశ్రమకు మంచి రోజులు వస్తాయనడానికి ఈ మధ్యకాలంలో సరైనోడు ఒక పెద్ద హిట్ అయింది. ఆ తర్వాత సుప్రీం, నిన్న బ్రహ్మోత్సవము ఆడియో ఫంక్షన్. అయితే తప్పకుండా హైదరాబాద్లో చలనచిత్ర పరిశ్రమ 3 పువ్వులు 6 కాయలుగా ఉండాలని ప్రభుత్వం మీ వెంబడే ఉంటుంది. అన్ని విధాలుగా సినిమా ఇండస్ట్రీని ఎంకరేజ్ చేయడానికి ముందుంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి మొట్టమొదటిసారి ఫస్ట్ సినిమా అనుకుంటా మైకేల్ గాంధీ చాలా బాగా చేసిండు. కృష్ణుడు ఫస్ట్ ఇంట్రడక్షన్. ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ, మీడియా మిత్రులకు కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, ఈరోజు మరి సన్మాన గ్రహీతలైనటువంటి ఆనంద్ వారి టీంకు మళ్ళీ ఒకసారి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, డైరెక్టర్ గారికి, మ్యూజిక్ డైరెక్టర్ గారికి, టెక్నీషియన్స్కు ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ సెలవు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే మంత్రి గారికి దిల్ రాజు గారు, శిరీష్ గారు వీరు చిన్న సత్కారం చేసుకోబోతున్నారు. అండ్ ఒక్క నిమిషం, వ్యాలిడ్ పార్కింగ్ కట్టండి. మినిస్టర్ గారు ఎంత బిజీగా ఉన్నా కూడా ఇవాళ ఈ కార్యక్రమానికి వచ్చి ఈ కార్యక్రమానికి మరింత అట్రాక్షన్ తీసుకొచ్చారు. అండ్ ఇవాళ ఈ కాజ్ చాలా ఇంట్రెస్టింగ్ అండ్ చాలా మందికి ఇన్స్పిరేషన్గా ఉండాలని కోరుకుంటూ చేశారు దిల్ రాజు గారు. అలాగే మినిస్టర్ గారికి ఇప్పుడు చిన్న సత్కారం మా తరఫు నుంచి. దిల్ రాజు గారు అలాగే శిరీష్ గారు ఇద్దరు కూడా గట్టిగా చప్పట్లు. మరొకసారి మంత్రి గారికి ఇక్కడ విచ్చేసినందుకు మా తరఫు నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. సినిమా సూపర్ హిట్ అయింది. ఉభయ రాష్ట్రాలు ఆంధ్ర తెలంగాణ సూపర్ హిట్ అని చెప్పాక కొత్త నేను చెప్పాల్సిందే లేదు. మా గురుగారు రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పేశారు మొత్తం అన్ని. ఒకటే విషయం చెప్పాలి ఏంటంటే
సినిమాలో మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మనం మంచి చేస్తే ఫ్యూచర్లో ఎప్పుడైనా మన మంచి జరుగుతుందని చిన్న కాన్సెప్ట్ సినిమాలో. అది ఎవరు చెప్పలేదు అది. అలా అయితే దిల్ రాజు గారికి చాలా మంచి జరగాలి, ఎందుకంటే కొన్ని వేల కుటుంబాలు ఆయన మీద ఆధారపడి ఉన్నాయి ఫిల్మ్ ఇండస్ట్రీలో. సో ఆయన ఇలాగే ఇంకా ఇలాంటి మంచి సినిమాలు తీయాలి. మీరు కూడా పక్కనే ఉండాలి, పక్కనే ఇలాంటి హిట్లు ఇవ్వాలి, సక్సెస్ఫుల్ మూవీస్ ఇవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అలాగే మా సాయితో ఎవ్రీ ఇయర్ ఒక సినిమా తీయాలని ఇంకొకసారి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. Happy Mother's Day to all mothers. వీడు ఇలాగే మధ్య మధ్యలో వచ్చి మొత్తం మార్కులు కొట్టేస్తున్నాడు వీడు. అందరికీ నమస్కారం అండి. Well, I won't take too much time. I will say Dil Raju sir, Shri sir, Anil sir, supreme thank you. And it was a lovely working with Dharam and Rashi, Prabhas sir, Rajendra sir. Learned a lot of things. థ్యాంక్ యూ. ఈ సినిమాని ఇంత పెద్ద హిట్ చేసినందుకు ఫస్ట్ ప్రేక్షకులకి అందరికీ థ్యాంక్స్ అండి. అండ్ నాకు ఈ అవకాశం పటాస్ అండ్ తర్వాత మళ్ళీ హిట్ నాకు అనిల్ రావిపూడి గారు ఇచ్చారు. అండ్ రాజు గారికి, దిల్ రాజు గారికి అండ్ శిరీష్ గారికి అందరికీ, అండ్ మై హీరో సాయి అండ్ రాజేంద్ర ప్రసాద్ గారికి అందరికీ ఈ సినిమాని మెయిన్ హిట్ అవ్వడానికి కారణం అండ్ హ్యాండిక్యాప్డ్ ఫైట్ అని ఆ పిల్లవాడు, వీళ్ళిద్దరిని ఈ సినిమా ఎవరు ఫోన్ చేసినా దాని గురించి చెప్తున్నారు. ఇంత పెద్ద హిట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ అమేజింగ్. థ్యాంక్ యూ. ఒక విషయం చెప్పడం మర్చిపోయాను, లాస్ట్లో బాడీ బిల్డ్ చేశాడు. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్లో మెయిన్ సో యూ హ్యావ్ టు మెన్షన్ స్పెషల్లీ తిను 15 years వరకు మనలాగే ఉండేవాడు. ఇతను ఒక బుక్ కూడా, ఇతని లైఫ్ స్టోరీ మీద ఒక బుక్ కూడా రాశారు. 15 years వరకు మనలాగే ఉండే అతనికి ఒక బ్యాక్ బోన్ క్యాన్సర్ రావడంతో తను ఇలా డిజేబుల్ అయ్యాక కూడా తను కాన్ఫిడెన్స్ లూజ్ కాకుండా తను ఈరోజు ఇలా ఉన్నాడంటే వీ హ్యావ్ టు గివ్ శాల్యూట్ టు హిమ్. సో మా టీం తరపున సో దీనికి శాల్యూట్ ఇస్తున్నాను. అలాగే ఇతను బుక్ నేను చదివాను, మధ్యన ఒక బుక్ ఇచ్చాడు, లైఫ్ స్టోరీ బుక్ రేట్. ఆ బుక్లో ఒక కోట్ రాశాడు, డోంట్ సే వై మీ, సే ట్రై మీ. సో థ్యాంక్ యూ సో మచ్. ఒక ముఖ్య ఇవాళ అంటే సుప్రీం ఆనందంలో అందరం కూడా మన అందరం ఒక్కసారి ఈవేళ మన కన్న తల్లిని, మన అమ్మని ఒక్కసారి గుర్తు చేసుకుని, నాలాంటి అమ్మ లేని వాళ్ళు, అమ్మ ఉన్నవాళ్ళు అందరూ కూడా యు ఆర్ ఆల్ ఇవాళ మదర్స్ డే రోజున తల్లి, తండ్రి, గురువు, దైవం అంటే ప్రపంచంలో మానవుడు మనిషికి తల్లి లేని మనిషి లేడండి. తల్లి లేని ఇంకెవరు ఉన్నాడేమో, తల్లి లేని మనిషి లేడు. మదర్స్ డే సందర్భంగా ఈ ప్రోగ్రాం చూసిన వాళ్ళకి, ఈ సినిమా చూసిన వాళ్ళకి, ఈ సినిమాలో చేసిన వాళ్ళకి అందరికీ కూడా హ్యాపీ మదర్స్ డే. అమ్మా, ఐ లవ్ యూ. థ్యాంక్ యూ. నిజంగా చెప్పాలంటే మేము చేయలేము అనుకున్నాము, కానీ డైరెక్టర్ గారి వల్ల మరియు మన ఫైట్ మాస్టర్ వెంకట్ సార్ వల్ల, అలాగే సాయి అన్న మాకు ఎంత ఎంకరేజ్ చేశారంటే మీరు చేయాలి, మీరు చేస్తేనే మీ ఫ్యూచర్ ఉంటుంది అని మాకు ఒక ఎంకరేజ్ చేస్తే మేము అది సపోర్ట్గా తీసుకొని చేయడం జరిగింది. నిజంగా మేము ఇంత సక్సెస్ రావడానికి కారణం డైరెక్టర్ గారు, నెక్స్ట్ ఫైట్ మాస్టర్ గారే. నిజంగా చెప్తున్నాను, మనస్ఫూర్తిగా చెప్తున్నాను. డెఫినెట్గా సినిమా చూడండి, చూసి ఆనందించండి, మమ్మల్ని కూడా అప్పుడప్పుడు మీరు సపోర్ట్ తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. పోలీసు పిల్ల నాచుతున్నావే, నన్ను మొక్కజొన్న కంకిలాగా కాల్చుతున్నావే. పోలీసు పిల్ల నాచుతున్నావే, నన్ను మొక్కజొన్న కంకిలాగా కాల్చుతున్నావే. ఎది నీ ఫిట్టింగ్, ఎది నీ కట్టింగ్, హార్ట్కే హోల్డ్ చెప్పి హారర్ కొట్టొద్దే. అందమైన ఫీలింగ్ అడుకోక డార్లింగ్, లాగి పెట్టినాలో లబ్బుని సిక్సర్ కొట్టొద్దే. ఓ బెల్లం శ్రీదేవి, నా పెళ్ళం శ్రీదేవి, ఒప్పుకోవే శ్రీదేవి, ఒట్టరుండే శ్రీదేవి, ఎస్ అనవే శ్రీదేవి, ఎత్తుకెళ్తా శ్రీదేవి.
లెఫ్ట్ సైడ్ హార్ట్ తీసి గిఫ్ట్ ప్యాకింగ్ ఇచ్చానిలా ఫ్రాడ్ అంటూ దాన్ని నువ్వు డస్ట్బిన్ లో పడేస్తే ఎలా ఎందుకే ఎక్కువ తక్కువ దిక్కల లెక్కలు వద్దులే లబులా జస్ట్ నువ్వు అమ్మాయి నేను అబ్బాయే నువ్విలా ఒక రెక్కిన లెక్కన చుక్కల పక్కన ఉండిపోతే లైఫ్లో మరి మోగదు సన్నాయి పుట్టడు పూజాయే తిడితే తిట్టేవే కొడితే కొట్టేవే అది నీ స్టైల్లో చూపే ప్రేమనుకుంటానే ఓకే చెప్పేవే నాతో వచ్చేవే నెత్తిన పెట్టుకుని చూసుకుంటానే ఓ బెల్లం శ్రీదేవి నా పెళ్ళం శ్రీదేవి ఒప్పుకోవే శ్రీదేవి